अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। శిష్యుడు అడుగుతున్నాడు, నా దగ్గర ప్రజ్ఞ ఉంది కదా, అంటే నీ జ్ఞానం కదా, ఎవడికి వాడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నువ్వు జ్ఞానమే నీ స్వరూపం, జ్ఞానమే స్వరూపం గల వాడికి ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడికి అజ్ఞానం ఉంది కదా, నిన్నేమన్నా అడిగితే నాకేం తెలియదు అంటున్నావు కదా, కాబట్టి జీవుడికి అజ్ఞానం ఉంది. ఆ జీవుడి లోపల ఏముంది? ప్రజ్ఞ ఉంది కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అని శాస్త్రం చెప్తూ ఉంటే అజ్ఞానం ఉంది అని కనుక్కునేవాడు కూడా ప్రజ్ఞే కదా. నాకు అజ్ఞానం ఉంది, నాకు తెలియటం లేదు అని చెప్పేవాడు ఎవడు? తెలుసు తెలియదు అని గ్రహించే తెలివి ఒకటే. ఒక తెలివి ఇది తెలుసు అని చెప్తోంది, ఇది తెలియదు అని చెప్తోంది మనకి కదా. ఆ తెలివే లేకపోతే చెప్పలేదు కదా. అందుకని ఈ అజ్ఞానం ఉంది అని చెప్తోంది కాబట్టి ఈ అజ్ఞానం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడి ప్రశ్న. సూర్యుడు ప్రతాపంగా వెలుగుతూ ఉంటే సూర్యకాంతి ఎట్లా ఉంటుంది? ఏ లైటు దాని ముందర పనికిరాదు. ఎన్ని లైట్లు వేసినా సూర్యుడు లేనప్పుడు ఇవన్నీ మేము కూడా ఉన్నాయి అని ప్రకాశిస్తాయే కానీ సూర్యుడు ఉన్నప్పుడు ఈ లైట్లు వెలుగుతున్నా కూడా వెలగనట్లే లెక్క. అట్లా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక కాంతి నాలో వెలుగుతుంటే, కాంతి అనకూడదు దాన్ని, అది జ్ఞానం, అది తెలివి, అటువంటిది నా లోపల ఉంటే ఈ అజ్ఞానం అనేటువంటిది ఇప్పుడు అంతటా చీకటి ఉంటుంది, ఒక చోట మాత్రమే వెలుగుతుంది. ఆ వెలుగు ఈ చీకటినంతా పోగొడుతోంది కదా. ఆ చీకటిని పోగొట్టటల్లా ఈ వెలుగు అటువంటిది కదా. నా దగ్గర ఉన్న జ్ఞానము ఈ సూర్యకాంతిలో చీకటి ఎలా వచ్చింది? అది ప్రశ్న, వాడి ప్రశ్న. అంటే సూర్యకాంతిలో చీకటి ఎట్లా వచ్చింది? ప్రజ్ఞ వెలుగుతూ ఉంటే నాకు అజ్ఞానం ఎలా వచ్చింది? ఇది ప్రశ్న కదా. అజ్ఞానం అనేది లేదంటున్నారు, మళ్ళీ అజ్ఞానం నాకు తెలుస్తోంది. తెలిస్తే అది ఆభాస అంటున్నారు. ఆభాస లేనిది అయితే మరి సూర్యకాంతిలో చీకటి ఉండకూడదు కదా. సూర్యుడు ఎక్కడికి ప్రకాశిస్తే అక్కడ ఆ కాంతి ప్రసరించి ఆ చీకటి పోవాలి కదా. నా దగ్గర ప్రజ్ఞ ఉంది, నీ ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞని నువ్వు 5 దుప్పట్లు కప్పి మూసేశావు. ఎలా మూసేశావంటే, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ కూడా ప్రకాశం లేకుండా ఉండడు. మనకి ఇప్పుడు చూడండి, ఇది చలికాలం, సూర్యబింబం కనిపించదు, గాలిలో కూడా చల్లదనం వస్తుంది కదా, సూర్యబింబం కనిపించటల్లా. కానీ సూర్యుడి దగ్గర
అసలు ఈ ఈ ఈ సూర్యబింబం కనబడకపోవడం కానీ ఈ మంచు కమ్మేయటం కానీ ఉండదు. మనం గనక ఈ మేఘాలు కూడా దాటి పైకి పోగలిగితే అంటే ఎట్లా పోతామండి అంటే ఏదో ఒక ఒక ఫ్లైట్ వేసుకుని పైకి పోవాలి. పోతే అక్కడ ఇది ఉండదు. మనం ఫ్లైట్లో పోతూ ఉంటే చాలా ఎత్తులో ఈ మేఘాలు వర్షించడం మనకు కనపడుతుంది. మనం ఆ పైన ఉంటాం, అక్కడ ఎండ ఉంటుంది, మేఘాలు ఇక్కడ వర్షిస్తూ ఉంటాయి. అంటే భూమికి దాటి మనం పైన ఉంటున్నాం. సూర్యుడు అసలు ఎప్పుడూ కూడా కప్పబడలే. సూర్యుడిని కప్పేవాడు ఎవడు లేడు. కానీ మనకి అన్ని ఋతువులు వచ్చి ఒక కాలంలో సూర్యుడు చాలా ప్రకాశంగా ఉండడం, వేడిగా ఉండడం, ఒక కాలం చాలా చల్లగా ఉండడం, ఇవన్నీ ఉంటుందంటే ఆ సూర్యబింబానికి ఏదో అడ్డం వేసుకున్నాం మనం. ఆ అడ్డం వేసుకోవడం వల్ల ఆ చీకటి వచ్చింది కదా, లేకపోతే చీకటి లేదు. చీకటి ఎలా వచ్చిందో మా గురుదేవులు మాకు ఎలా చెప్పారో మీకు చెప్తాను. అంటే మా గురుదేవులు ఎటువంటి కాన్సెప్ట్స్ని మామూలు చిన్న విషయాల్లో మాకు అర్థమయ్యేట్టు చెప్పారు. ఒకరోజు మేమందరం పాఠం వింటూ కూర్చున్నాం. ఇట్లా ఇంత పెద్ద సభ లేదు, మా గురువుగారి ఇంట్లో ఎంతమంది పడతారో అంతమందే ఉండేవాళ్ళు. మేము కూర్చుని పాఠం వింటున్నాం. వింటూ ఉండగా పోస్ట్ మ్యాన్ ఒక కార్డు తెచ్చిచ్చాడు. వాడు వేసి వెళ్ళిపోతాడు కదా, ఆ కార్డు ఎవరో వీళ్ళు పట్టుకొచ్చి గురువుగారి చేతికి ఇచ్చారు. ఏమ్మా పెట్టాలి? ఆ కార్డు ఇచ్చారు. అందులో గురువుగారి సంబంధించిన బంధువు ఎవరో చనిపోయినట్లుంది ఆ కార్డులో, ఆ లెటర్లో. అది గురువుగారి చేతికి ఇచ్చారు. ఇంకా గురువుగారు ఆ లెటర్ని చింపేయాలి. ఆ కాలంలో ఎవరైనా చావు వార్త వస్తే, ఇప్పుడైతే మన ఫోన్లలోనే వచ్చేస్తాయి కదా, మన ఫోన్లు వాట్సాప్లో వస్తాయి. మనం ఏం చంపడం లేదు, దాన్ని రిమూవ్ కూడా డిలీట్ కూడా చెయ్యం. అది ఎట్లా మన జేబులో పెట్టుకు తిరుగుతూనే ఉంటాం. మరి పెద్దలు ఎందుకో అట్లా చెప్పారు. గురువుగారు ఆ ఉత్తరం చింపే మధ్యలో కార్డు, అది ఆ కార్డుని ఇలా పెట్టారు. మేమందరం చూస్తూ ఉండగా ఈ కార్డు తాలూకు నీడ, ఇంత నీడ ఇక్కడ పడింది. ఇది నీడ ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అప్పుడు అంటే సూర్యకాంతి ఉంది, మాకు లైట్లు ఏం లేవు అప్పుడు. సూర్యకాంతి ఉన్నా కూడా ఈ నీడ కనపడుతోంది. ఇప్పుడు ఈ నీడని ఎవరు సృష్టించారు అని అడిగారు. కార్డు సృష్టించింది. నీడని గురువుగారు సృష్టించలే, సూర్యుడు సృష్టించలే, కార్డు సృష్టించింది. కార్డు ఏ రకంగా ఉందో ఆ నీడ ఆ రకంగా. కార్డు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కార్డు, పోస్ట్ కార్డు. ఆ నీడ కూడా అలాగే ఉంది. ఇది మనం సృష్టించుకున్నది. ఒక్క కార్డు అడ్డం పెడితే ఇంత చీకటి వస్తే 5 కార్డులు అడ్డం పెట్టుకున్నాం మనం. 5 కార్డులు ఎవరికి? ప్రజ్ఞానం బ్రహ్మకి. ఎలా చెప్పారో చూడండి. అంటే 5 కోశాలనే దుప్పటి కప్పేస్తే అది లోపలిది నిప్పు కణిక కాబట్టి, నిప్పుని కనుక నువ్వు ఎన్ని చుట్టలు చుట్టి దాచిపెట్టినా తాత్కాలికంగా అది ఆ చీకటిని సృష్టించగలదే. కానీ తర్వాత కొంతకాలానికి ఆ నిప్పు దాన్ని కాల్చుకుంటూ మొత్తం దుప్పట్లన్నీ కాల్చిపారేస్తుంది కదా. ఎందుకని? కాల్చే శక్తి దాని లోపల ఉంది. ప్రజ్ఞానం అలాంటిది. నువ్వు జన్మల నుంచి బహూనాం జన్మనాం, అంతే, ఎన్నో జన్మల నుంచి అంతే. చివరికి నీకు మానవ శరీరం వచ్చింది. ఈ జన్మలో ఈ 5 దుప్పట్లు కప్పుకుని వచ్చావు. మరి ఈ జన్మలో ఏం జరుగుతోందంటే అంతకుముందు నుంచి ఆ ప్రజ్ఞ కాల్చుకుంటూ వచ్చి నీ 5 దుప్పట్లు కాల్చేసేది. అందుకే జ్ఞానవాన్. ఇటువంటి కాన్సెప్ట్ని ఆ తండ్రిని మాకు ఎలా చెప్పాడో చూడండి. అలా ఏ పుస్తకాల్లో ఉండదు. అందుకే దీన్ని ఆగమము అంటారు. ఆగమం అంటే గురువు తన అనుభవంతో ఆ విషయాన్ని శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా, అర్థం అవడం కాదు, బ్రెయిన్ టు బ్రెయిన్ ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఇంకా దానికి ఇంకేం లేదు. ఆ శక్తి ఆ తండ్రికి ఉంటుంది.
నా గురు, అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మీకు అర్థమైందా అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే? వీడు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, నేను ప్రజ్ఞని కదా అని అడుగుతున్నాడు. ప్రజ్ఞని కదా అడుగుతున్నాడంటే ఆ లోపల ఉన్నటువంటి నిప్పు ఒక్కొక్క దుప్పటిని కాలుస్తోంది. ఈ ఆనందధామానికి వచ్చే వాళ్ళందరికీ దుప్పటి కాలవడం మొదలైంది. మొత్తం కాలిపోతే ప్రజ్ఞ బయటపడుతుంది, అంతే కదా. మేము చూస్తుండగానే గురువుగారు ఒక అగ్గిపెట్టె తెప్పించారు, అగ్గిపుల్ల ఆ కార్డు కంటిచ్చేశారు. అది మేము చూస్తుండగానే కాలిపోయింది. ఆ కాలిపోయిన కార్డును చూపెట్టి ఆ తండ్రి దాని మీద అక్షరాలు ఉంటాయి కదా, పెన్నుతో రాశారు. అక్షరాలన్నీ అలాగే ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా చూసిన జ్ఞాపకం అట్లా కనపడుతోంది. అంటే అది ప్రింట్ అట్లా సీన్, అది ఏమో మనం కెమెరాతో ఫోటోగ్రఫీ తీసేసుకుంటే నా బ్రెయిన్లో ఎట్లుందో మీ బ్రెయిన్కి అట్లా ఎక్కిస్తున్నా. దాని మీద కార్డు, కాలిన కార్డు, దాని మీద అక్షరాలు. కావాలంటే మీరు చూడండి, ఇంటికి వెళ్ళి ఒక పెన్నుతో రాసిన పేపర్ని కాల్చండి, అక్షరాలన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. ముట్టుకోకుండా, ముట్టుకున్నారంటే పొడైపోద్ది, బూడిదైపోతుంది. నీ వాసనలు శరీరం కాలినా అలా ఉంటాయి. అది మళ్ళీ వృత్తి కావడానికి రెడీగా ఉంటుంది. ఎవడి వాసనలు? ఆత్మ తెలియని వాడి వాసనలు. ఆత్మ తెలిసిన వాడు వాసన ఇక్కడే క్షయం చేసుకుంటాడు. వాడు ఎందుకు అక్కడి దాకా తీసుకొస్తాడు? అర్థమవుతోందిరా? ఆ కార్డు మీద ఉన్న అక్షరాలన్నీ మన వాసనలు. వాసన అంటే ఎట్లా కనుక్కుంటున్నారండి అంటే, ఆ అక్షరము అది అది ఆనో యానో నీకు కనపడుతోంది. అది అక్షరమా? కాదు. కాదంటే ఆ కాగితంలోంచి బయటకు వస్తే దాని ఉనికి లేదు. పోనీ కాగితం ఇంకా బతికుందా? కాగితం చచ్చిపోయింది, కాల్చేశారు కదా. మాకు అట్లా చెప్పారు మా గురుదేవులు, వినండి. అందుకని శిష్యుడు అడుగుతున్నాడు, 5 కోశాలు అనేవి అడ్డం వేసుకోబట్టి ఆ కోశాలే నేను అని అనిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తుందంటే, నా శరీరాన్ని నేను లోపల దాచుకుని పైన ఒక ఎర్ర చీర కట్టుకొని వచ్చా, ఎర్రదో పచ్చదో ఏదో. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఈ చీరతో గుర్తుపడతారు కదా. నేనెవరో తెలియని వాళ్ళు ఈ చీర బట్టి గుర్తుపడుతున్నారు కదా. అంటే నా చీర నన్ను గుర్తింప చేస్తోంది. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఛందాంసి, ఛందస్సు ఏం చెప్తోందంటే, ఛందస్సు అంటే వేదం. వేదం ఏం చెబుతుందంటే, యస్య పర్ణాని, దేని ఆకులు దాని కులాన్ని పట్టిస్తాయో. దాని కులాన్ని ఏమిటారా? అక్కడ గోంగూర మొక్క ఉందనుకోండర్రా, ఎట్లా గోంగూర అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఆ ఆకును చూసి దాని జాతి మనకి తెలుస్తోంది. అట్లా ఈ ఆకు చూసి ఇది తులసి, తులసి చెట్టు అని, నా పేరు తులసి అని రాసుకుందా? యస్య పర్ణాని, దేని ఆకు, పర్ణం అంటే ఆకు, దేని ఆకైతే దాని జాతిని పట్టిస్తోందో. అట్లా కాకరాకు చూడండి, అది కాకర చెట్టు అంటావు. మామిడి ఆకు చూడండి, అది మామిడి చెట్టు అంటావు కదా. అంటే దాని జాతి, దాని ఆకులు దాని కులాన్ని పట్టిస్తున్నాయి. అట్లా ఛందస్సు, ఛందస్సు అంటే వేదము పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీకు పట్టిస్తుంది. ఛందాంసి యస్య పర్ణాని, ఏ ఆకుల ద్వారా అయితే దాని తాలూకు ఒరిజినల్ రూపాన్ని నువ్వు కనుక్కోగలవో. మామిడి ఆకులు చూసి వేపాకంటావా, వేప చెట్టు అంటావా? మామిడి ఆకు చూడంగానే మామిడి చెట్టే అంటావు. ఇది మామిడి చెట్టు. మనం బజార్లో పోతూ ఉంటాం, ఎన్నో చెట్లు ఉంటాయి. అది మామిడి చెట్టు, ఇది వేప చెట్టు, ఇది రావి చెట్టు. ఎట్లా కనుక్కుంటున్నావు? ఆకులను బట్టి. మరి ఆకులను బట్టి చెట్టును కనుక్కున్నప్పుడు ఆ వేదాన్ని బట్టి, వేదం చెప్పే మాటలను బట్టి, వేదం అంటే వేదం మాటలు, అది చెప్తున్న మాటలు, దాన్ని బట్టి పరమాత్మ యొక్క ఒరిజినల్ రూపం ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? యస్థం వేద స వేదవిత్. ఎవడు దాన్ని తెలుసుకుంటాడో వాడు అది తెలిసిన వాడు అవుతాడు. ఏది తెలిసినవాడు? ఆ పరమాత్మ తత్వం ఎలా ఉంటుందో. అర్థమైందా? అజ్ఞానం
నీకుంది అని స్టార్ట్ చెయ్యి. అజ్ఞానం ఉంది, అజ్ఞానం ముందు లేదనవాకు. అజ్ఞానం ఎలా వచ్చిందో కనుక్కోవాలంటే అజ్ఞానం ద్వారానే కనుక్కోవాలి. ఒక లెక్క చేసేటప్పుడు అదే చెప్పాను కదా మీకు. అక్కడ అనేక జన్మల నుండి అజ్ఞానం నీ వెంటబడింది, ఇప్పుడు కాదు. అజ్ఞానం ఎన్నో జన్మల నుంచి నీ వెంటబడింది. అంటే నువ్వు చాలా జన్మలు ఎత్తావు. జన్మలు లేవు, జన్మాంతరాలు లేవు అని వాళ్ళు మిగిలిన మతాల వాళ్ళు మాట్లాడితే మీరు నమ్మవాకండి. ఎన్నో జన్మలు ఉన్నాయి. ఎందుకంటే ఏమండి వాళ్ళందరూ లేదంటే మనమే ఉందంటున్నాం అంటే మన గ్రంథం మనకి చెప్పింది ఆ మాట. ఏమని చెప్పింది? బహూనాం జన్మనాం అంతే అని చెప్పింది. చాలా జన్మల చివరిలో మానవ జన్మ వచ్చింది. కాబట్టి మానవ జన్మ ఆఖరి జన్మ మనకి. మరి అందరికీ ఆఖరి జన్మే కదండి? కాదు, ఆనందధామంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆఖరి జన్మ. ఎందుకు ఆఖరి జన్మ అంటే ఈ జన్మలో మాత్రమే నువ్వు పరమాత్మని తెలుసుకోవడానికి అధికారం నీకు వచ్చింది. మరి నన్ను ఏం చేయమంటావు అంటే ఒక గురువును వెతుక్కోరా. గురువు అంటే మరి కుహనా గురువుల దగ్గరికి పోతే నీ చావు చస్తావు అన్యాయంగా. నిజం చెప్పే గురువును వెతుక్కో. వాడు ఉన్నాడు ప్రపంచంలో, లేకుండా పోలే. నువ్వు వెతికి వాడి దగ్గరికి వెళ్ళి ఆ విద్యను నేర్చుకో. బహునాం జన్మనాం అంతే. ఇప్పుడు చివరి జన్మ నీకు. అంటే నీలో ఉన్న ప్రజ్ఞ నీ 5 కోశాలను కాల్చటం మొదలుపెట్టింది. ఎప్పుడు మొదలుపెట్టింది అంటే ఎప్పుడైతే నీ గురువు నీకు తత్వమసి అనే మహావాక్యాన్ని బోధ చేశాడో ఆ క్షణమే, అప్పుడే తక్షణమే అనాలి, మరుక్షణమే అనకూడదు. మరుక్షణం అంటే నెక్స్ట్ మూమెంట్ కాదు, తక్షణమే. ఆ క్షణమే నీలో కాల్చటం మొదలైంది. గురువు ఏం చేస్తున్నాడంటే నీ నాదిని కాల్చేస్తున్నాడు. వాడి దగ్గరికి పోయి నువ్వేం చేసావురా అంటే వాడి దగ్గర పెద్ద నిప్పు ఉంది, నీ దగ్గర కూడా ఆ నిప్పే ఉంది. కానీ నీ నిప్పు దుప్పట్లు కప్పుకుని కనపడకుండా దాక్కుని ఉంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది కదా, ప్రజ్ఞను పోని నీకు తెలియదు కదా. అందుకు వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడి నిప్పు నీకు అంటిస్తున్నాడు. అంటే ఈ పైన ఎప్పుడైతే అంటించామో లోపల నుంచి అది కాలడం మొదలు పెడుతుంది. అదేంటండి పైన అంటిస్తే మీరు లోపల ఎట్లా కాలుతున్నది? పైన కదా మీరు అంటించింది అంటే, మనము దీపారాధనకి ఒత్తి వెలిగిస్తాం, మీకు గుర్తుందా? ఒత్తి ఆ నూనెంత అడుగునుంటుంది. ఒత్తిని పైకి పెట్టి పైన వెలిగిస్తున్నాం మనం. ఇది వెలిగించగానే నూనె ఇక్కడి నుంచి లాక్కోవడం మొదలుపెట్టింది. లాక్కుని ఏం చేసింది? ఆ ఒత్తి మొత్తం కాల్చేసింది. నూనె అయిపోయేదాకా ఉండి తర్వాత ఆ నూనె ఏమిటంటే మన ప్రారంభం, మన శరీరం ఎంతకాలం ఉండాలో. దీపం అయితే వెలుగుతున్నది. ఒకసారి శక్తిపాతం చేసిన తర్వాత వీళ్ళు అమ్మ ఇప్పుడు నాకు మళ్ళీ శక్తి ఇవ్వండి అని వస్తారు. ఒక వెలుగుతున్న దీపాన్ని మళ్ళీ ఎవడన్నా పిచ్చోడు వెలిగిస్తాడా? మంచిగా తెలివిగలవాడు వెలిగిస్తాడా? నేను వెలిగించడం అయిపోయిందిరా, మీరు దాన్ని ఆర్పుకుంటే నేనేం చేయలేదు, ఇంకా వెలిగించాల్సిన పని లేదు. అది లోపల నుంచి కాలుతూనే ఉంటుంది. ఇవాళ కాకపోతే 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా, ఈ జన్మ అయిపోయినా మళ్ళీ ఇంకో జన్మ వచ్చినా ఇది అంటుకునే ఉంటుంది. ఎందుకంటే అప్పటి నుంచే నువ్వు వెళతావు. ఆ మాట మీరు చెప్తున్నారా అండి అంటే నేను చెప్పడం లేదు బాబోయ్, పరమాత్మే చెప్పాడు. ఏమని చెప్పాడు? శుచీనాం క్షేమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. నువ్వు యోగ భ్రష్టుడివిరా. యోగ భ్రష్టుడు అంటే నీ నిప్పు అంటించుకుని పూర్తిగా కాల్చుకోకుండా బయటకు వచ్చిన వాడు. కొన్నిసార్లు చూడండి ఒత్తి మొత్తం కాలిపోతుంది, కొన్నిసార్లు నూనెంతా అయిపోయాక ఒత్తి మాత్రం మిగులుతుంది కదా. మళ్ళీ నూనె కోసం మళ్ళీ కావాలంటే అంటించుకోవచ్చు, అంటించకూడదు. అంత పిసినాసి మనం అక్కర్లే. కాబట్టి నీ నిప్పు అంటుకుంటూ ఉంటే లోపల ఉన్న ప్రజ్ఞ మిగిలిన మొత్తాన్ని కాల్చేస్తుంది. ఎవరో మహానుభావులకి వెంటనే సమాధి అనేది తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. మనం అందరిలాంటి వాళ్ళం. కానీ ఎందుకంటే నాకే 5 ఏళ్ళకి సమాధి తెలిసింది, 5 సంవత్సరాలు పట్టింది. మీరందరూ మాకు అమ్మ మీకు శక్తి ఇవ్వగానే మాకు సమాధి, ఇవన్నీ అబద్ధాలు వింటూ ఉంటా. సరే అట్లాగే తృప్తి పడండి, మీ కర్మ మీ నన్నేం చేయమంటావు అనుకుంటా, అంతే కదా. మొత్తం నేను గురువుగారి దగ్గరికి వెళ్ళింది 5 సంవత్సరాలు 4 సంవత్సరాల చిల్లర ఏదో వెళ్ళాను కదా.
నాకు సమాధి వచ్చిన తర్వాత గురువుగారు ఒక్క నెల కూడా బతకలే. అంతకు ముందు విన్న పాఠాలే ఇవన్నీ ఇప్పుడు నేను వింటున్నవన్నీ. నీకు అజ్ఞానం ఉందని నీకు తెలుసు. అజ్ఞానం ఉంది కదా మనందరికీ. నాకేం తెలియదండి అజ్ఞానం ఉంది అని అంటే, నేను ఏదైనా మాట మాట్లాడితే నాకు తెలియదు అంటున్నావా తెలుసు అంటున్నావా? తెలియదు. నీకు తెలియని విషయాన్ని నేను చెప్తున్నా, నేను చెప్పిన తర్వాత తెలుసు అంటున్నావు. అంతకుముందు తెలియదు, అంతే కదా. అంతకుముందు నాకు తెలియలేదు అనే అజ్ఞానంతో మొదలు పెడదాం. ఏం తెలియాలో నీకు చెప్తాడు గురువు. ఏం తెలియాలని చెప్తాడు? ఏది తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అది తెలియని దానితో మొదలుపెట్టు. వాడు ఏం చెప్తున్నాడంటే అన్నమయ కోశం నువ్వు కాదు అన్నాడు. అన్నమయ కోశం నీకు తెలుసు. అన్నమయ కోశం అంటే దానికి చావు పుట్టుక అనేది ఉంది. నేను పుట్టాను అని నువ్వు మాట్లాడుతున్నది ఈ శరీరం పుట్టినప్పుడే. అంటే నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందావు. ఏ శరీరంతో? అన్నమయ కోశం అనే శరీరంతో. ఎందుకంటే నేను పుట్టాను అన్నావు కదా, బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నేను పుట్టాను అన్నప్పుడు అన్నమయ కోశం పుట్టింది. కానీ నువ్వు నేను పుట్టాను అని అంటున్నావు. అన్నమయ కోశం పుట్టింది అంటే నువ్వు నేను పుట్టాను అంటున్నావు. అంటే అన్నమయ కోశం నేను అనేటువంటి భావం నీకున్నది. అది కాదు అని నేను చెప్తున్నా. అప్పుడు అది అజ్ఞానం. ఏది అజ్ఞానం? అన్నమయ కోశం నేను అన్నది అజ్ఞానము. అది కాదు అన్న దాంతో ఆ అజ్ఞానం పోగొట్టుకున్నావు, అంతేనా? అట్లా ప్రాణమయ కోశం నేను అనుకుంటున్నావు. ఎందుకంటే నాకే ఆకలి అవుతుంది అన్నావు కదా. అట్లా దాని ధర్మాలన్నీ చెప్పి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, 5 దుప్పట్లు అన్నాను కదా, ఆనందమయ కోశం. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2 ధర్మాలు ఉన్నాయి. ఏమ్మా? దీనికి చావు పుట్టుకలు, దానికి ఆకలి దప్పులు, దానికి సంకల్ప వికల్పాలు, దానికి కర్తృత్వ భోక్తృత్వాలు, ఇంకో దానికి సుఖ దుఃఖాలు. ఈ 5 కోశాలు నీ మీద ఉండి అవి నీవు అనే భ్రమను నీకు కలిగించినాయి. అవి నీవే. నువ్వేమనుకుంటున్నావు? ఇవి నేనే అనుకున్నావు. అది నీ అజ్ఞానం కదా. ఈ 5 ఎలా ఉంటాయో నేను అలా ఉంటుంది. ఈ 5 ఎలా ఉంటాయి? అన్నమయ కోసం ఏ ఆకారం ధరించింది? ప్రాణమయ కోసం దాని లోపలిది దానిలాగే ఒక 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 తొడుగులో, ఈ గ్లాసులో నేను ఇంకో గ్లాసును దిగేయాలంటే దీనికంటే పెద్దదాన్ని దిగేయగలనా, చిన్నదాన్ని చిన్నది. దాంట్లో దిగేయాలంటే ఇంకా చిన్నది. అంటే సూక్ష్మతరం లోపలికి వెళ్ళే కొద్దీ చిన్నవ్వాలి. అటువంటి కోశాలు నీ దగ్గర ఉన్నాయి. ఇది చెప్పినప్పుడు నీ లోపల ఒక ప్రజ్ఞ ఉంది కదా, అది ఏముంటుందంటే అవును ఇట్లా నా లోపల ఇవి ఉన్నాయి, నాకు కనపడుతున్నాయి చూడు. నీకు కనపడతాయి. దాన్ని దర్శించడం అంటారు. చూడటం కాదు. చూడటం అంటే కంటితో చూడాలి. నువ్వు దర్శించు. ఏం దర్శించు అంటే ఒకప్పుడు అన్నమయ కోశం నేను అనుకున్నాను, ఇంకో అప్పుడు ప్రాణమయ కోశం నేను అనుకున్నాను అంటున్నప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి నాకు ఆకలి అవుతోంది. ఎక్కడ ఆకలి అవుతోంది? అన్నమయ కోశానికి అయిందా? కాలే. ఆ మనోమయ కోశం నాకు ఆలోచన వచ్చింది అన్నావు. ఆలోచన ఎక్కడొచ్చింది? ఆ ఆలోచనకి వికల్పం కూడా వచ్చింది. ఇట్లా లోపలికి నువ్వు వెళితే 5 కోశాలను నువ్వు నేను అని అనుకుంటున్నావురా. అది అజ్ఞానం, నీ అజ్ఞానం. ఈ 5 కోశాలు నాది కానీ నేను కాదు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అంతవరకు ఎక్స్. అది ఏది ఎక్స్? 5 కోశాలు నేనన్నది ఎక్స్. ఆ ఎక్స్ ఎట్లా దాని వాల్యూ తెలిసింది? ఈ 5 కోశాలు కాదని. ఏమ్మా? దీని లోపల ఇంకేదో ఉన్నదని. ఆ ఇంకేదో ఉన్నదాని విలువ నేను కనుక్కోవాలి. అర్థమైందా? ఇంకేదో ఒకటి లోపల ఉన్నది. ఏమ్మా? అజ్ఞానంతో ప్రారంభించి ఎక్స్ విలువ తెలిసిన తర్వాత ఎక్స్ను వదిలేసినట్లు అంతేగాని చూస్తూ ఉండగానే ఈ దేహం నువ్వు కాదు, ఈ ప్రాణం నువ్వు కాదు, ఇవన్నీ నువ్వు కాదు అంటే అట్లా కాదంటే పోవు. నీకు ఎప్పుడు పోతాయి అంటే 5 కోశాల కవతల నేననేవాణ్ణి ఉన్నానని
ఉన్నానని నేను చెప్తే తెలియకూడదమ్మా, మీకు మీకు తెలియాలి. మాకు ఎటు తెలుస్తుందండి, మీరు చెప్తే కదా తెలిసేది. మీకు ఎందుకు తెలియదురా? మీ చిన్న పిల్లవాడిని అడుగు, నా కాలు అంటున్నాడా నేను కాలు అంటున్నాడా? మరి వాడికి తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా. నీకు తెలిసిన దాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు దాన్ని దీనికి తగలగట్టావు. నువ్వు నేను అనేది ఒకటి లోపల ఉందని నీకు తెలుసు, నాది అనేది ఒకటి ఉందని కూడా ఎప్పుడు నీకు తెలుసు, ముందు నీకు తెలియదు కదా. నీ అజ్ఞానం అది. నాది అనేది ఒకటి ఉందని ఇప్పుడు తెలుసు, నేననేది లోపల ఉందని నేను చెప్పిన తర్వాతైనా తెలుసు కదా. ఆ నేను ఈ నాదిని వ్యవహారం చేయించుకుంటా నాదితో. ఈ నాది నువ్వు కాదురా, నాది అనుకోవడం నీ అజ్ఞానము, నేను అనుకోవడం నీకు జ్ఞానము. నీ జ్ఞానం ప్రజ్ఞ కాదు. అప్పుడు మళ్ళీ నేను ఇది విశేష జ్ఞానం అనే చెబుతా, సద్విశేషం చిద్విశేషం అని చెబుతా కదా. దీన్ని భగవద్గీత ఏం చెప్పిందంటే మనకు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మనం చేయాల్సిన పని అది చెప్పాడు. ఏమని చెప్పాడు? సర్వధర్మాన్. భగవద్గీత ఇట్లా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. సర్వధర్మాన్ అందరికీ వచ్చు ఈ శ్లోకం, కానీ అర్థం ఒక్కడికి కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. నేను ఖచ్చితంగా చెప్తాను ఆ మాట. సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మాలన్నీ వదిలేయరా. పరిత్యజ్య అంటే వదిలేసి. ఏం ధర్మాలు వదిలేయాలి? భార్యగా నా ధర్మం వదిలేనా, తండ్రిగా నా ధర్మం వదిలేనా, అన్నగా నా ధర్మం కాదు. నీకు 5 దుప్పట్లు కప్పానని చెప్పానే, ఒక్కొక్క దుప్పటికి 2 ధర్మాలు ఉన్నాయి. ఏమేమిటవి అంటే, అన్నమయ కోశానికి చావు పుట్టుకలు, మనోమయ కోశానికి ఆకలి దప్పులు, సంకల్ప వికల్పాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖ దుఃఖాలు. ఈ మొత్తం 10. ఈ 10 నీ దగ్గర ఉన్నాయి కదా. ఈ 10 ధర్మాలను నువ్వు వదిలేయి. సర్వధర్మాన్, ఇందులో ఒకదాన్ని నేను పెట్టుకుంటా, 2 నువ్వు తీసుకో, కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య పక్కన పెట్టు. అప్పుడు నీ నాదిని పక్కన పెట్టగలవు. ఇవన్నీ నీ నాదికే కదురా కదా. ఒక్క శ్లోకంలోనే చెప్పింది భగవద్గీత ఈ మాట. సర్వధర్మాన్ పరిత్యజ్య. సరే వదిలేశానయ్యా. మాం అది వదిలేస్తే అంతటితో అయిపోలే. మాం ఏకం శరణం వ్రజ. అక్కడ లోపల నేను ఒక్కడిని ఉన్నా. ఆ ఒక్కడిని శరణు అనాలి అంటే నువ్వు ఇప్పటిదాకా జీవాత్మగా ఉన్నావు. అంతకుముందు నేను ఎట్లా ఉన్నానండి, చాలా పెద్ద పాఠం. అందుకని మీకు కిందటి వారం నేను ఇది చెప్పలేను, నేను నెక్స్ట్ వీక్ చెప్తానన్నాను. అందుకని చాలా జాగ్రత్తగా వినండి. మాకు ఇదంతా తెలుసు అంటే మీకు తెలిస్తే ఇంక అయిపోయింది. మాకు తెలుసు అన్నదే ఒక అజ్ఞానం. మాకు అన్నీ తెలుసండి అంటే తెలిస్తే ఇక్కడ ఎందుకు కూర్చోవడం, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఇంకో కుర్చీ వేస్తా కూర్చోని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు చెప్తూ ఉంటే వింటాను. ఏదైనా తప్పు ఉంటే అమ్మ తప్పే అని అప్పుడే కోపడతాను అందరిదైతే. లేకపోతే అమ్మ చాలా బాగా చెప్పావు, నీకు అర్థమైంది అని మెచ్చుకుంటాను. మీ ఇష్టం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నేనొక్కడే మిగులుతా. అప్పుడు అంటే నీ దగ్గర 5 కోశాలు 10 ధర్మాలు ఉన్నాయి. ఆ 10 ధర్మాలు ముందు పక్కకు పెట్టు. పక్కకి ఎట్లా పెట్టాలండి? దీన్ని కొయ్యమంటారా, పీల్ చేయమంటారా? ఏం చేయక్కర్లేదు. ఇది నేను కాదు అని అనుకో కాసేపు. ఇది కాదంటే తప్ప అది అవుననేది బయటపడదు. మాం, అప్పుడు నేనున్నా నా లోపల. అంటే కృష్ణుడున్నాడా? ఎక్కడా కూడా భగవద్గీతలో కృష్ణుడు నేను చెప్పలేదు. కృష్ణుడు చెప్పాడు అని మనం అనుకుంటున్నాం, కానీ శ్రీ భగవాన్ వాచ, భగవాన్ చెప్పాడు. భగవంతుడే చెప్తున్నాడు. ఏమని అంటే, మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడిని శరణు అనరా. శరణు అనాలంటే 2 ఉండాలి. ఒకడు శరణు అనేవాడు, ఒకడు శరణు అనిపించుకునేవాడు. అంటే ఒకడు కాపాడేవాడు,
ఒకడు కాపాడబడేవాడు. ఇప్పుడు కాపాడబడేవాడెవడు, కాపాడేవాడెవడు? కాపాడబడేవాడు ఏ 5 కోశాలు నేను అని అనుకుని, నేను కాదు అనుకుని ఒక జ్ఞానంతో అంటున్నాడే వాడు. ఏమ్మా, 5 కోశాలు నేను అనుకుని అజ్ఞానం, నేను కాదు అనుకున్నది జ్ఞానం. ఆ జ్ఞానం అనేవాడు ప్రజ్ఞ అనేవాడు. వీడు ప్రజ్ఞ. మాం ఏకం శరణం వ్రజ. వీడు శరణు అనాలి. వీడు శరణు ఇచ్చేవాడు, వీడు కాపాడేవాడు. వీడు దేని నుంచి కాపాడమని వీడు అడుగుతున్నాడంటే, ఈ 5 కోశాలు ఇప్పుడు పక్కన పెట్టా కానీ నీ దగ్గర నుంచి నేను మళ్ళీ అటువైపు వెళ్ళగానే ఆ 5 నా మీద పడతాయి. నా మీద పడితే మళ్ళీ నేను దుప్పటి కప్పుకుంటా. దుప్పటి కప్పుకుంటే మళ్ళీ నన్ను చీకటి ఆవరిస్తుంది. అందుకని నన్ను శరణు, నన్ను కాపాడు అని వీడిని అడుగు. అర్థమైందా? వాడు ఎక్కడుంటాడు? నీ లోపల ఉంటాడు. వాడు నీకు ఎదురుగా లేడు, గురువుగారు కాదు. మరి గురువుగారు ఏం చేశారండి? నీకు ఇది చెప్పారు. అది అర్థమైందిట్రా. నేనేం చేస్తానో ఆయన చెప్తున్నాడు. నేను అంటే ఇక్కడ భగవాను వాచ, నీ లోపలున్న ప్రజ్ఞ చెప్పాలి. అహం త్వా, ఇద్దరున్నారని చెప్పాను కదా. త్వా నీ యొక్క సర్వ పాపేభ్యో, నీ దగ్గర ఇన్ని పాపాలు ఉన్నాయిరా. అన్ని పాపాలు ఉన్నాయని ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, నువ్వు అన్ని జన్మలు ఎత్తొచ్చావు, అయినా ఇంకా నీకు ఇన్ని జన్మలు ఎత్తడానికి కావలసిన కర్మ నీ దగ్గర ఉంది. అది నాకు కనపడుతోంది. నాకు కనపడుతోంది అంటే ఎవరికి కనపడింది? ప్రజ్ఞకు కనపడుతోంది. నీకు అర్థమవుతోంది కదా. అహం త్వా సర్వ పాపేభ్యో, నువ్వు ఆ జన్మలో చేశావో, ఈ జన్మలో చేశావో, ఇప్పుడు చేశావో, అవన్నీ నీ దగ్గర స్టాగ్నెట్ అయి నీ దగ్గర ఉన్నాయి. ఆ పాపాలన్నీ ఎట్లున్నాయండి మీరు చూడగలరా? సంచితమంతా మన దగ్గర ఉంది కదా. అవన్నీ నేను పోగొట్టి మోక్ష ఇష్యామి, నీకు మోక్షం ఇస్తాను. భగవద్గీతలో చరమశ్లోకమని, ఏది చదువుకోకపోయినా ఇదొక్కటి చదువుకోండి అండి. ఇదొక్కటి చదువుకోవడం కాదు, ఇదొక్కటి అర్థం చేసుకోండి. అది చదివితే ఏం లాభం లేదు. ఎన్నిసార్లు చదివి ఉంటారు ఈ శ్లోకం, మీకు తెలియదా? వైష్ణవులందరూ రోజు ఎన్ని కోట్ల చరమ శ్లోకం అని దీని పేరు, రోజు ఇది చేసుకుంటారు. అందుకని వైష్ణవులు ఇదే నమ్ముతారు. ఏమని? పరమాత్మ ఇందులో ఇద్దరున్నారని చెప్పాడు కదా. మీరు అద్వైతం ఫాలో అవుతున్నా, మేము ఇంకా కాస్త పై లెవెల్కి వెళ్ళి అద్వైతం మా దగ్గర కూర్చొని నీకు చెప్తా. మా దగ్గర కూర్చోవడానికి నీ అహం ఒప్పుకోదు. అందుకని నువ్వేం చేస్తున్నావు? అహం త్వా సర్వ పాపేభ్యో అని చెప్పాడు. నేను నీ పాపాలు పోగొడతాను, నేను పాపిని 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 అని వీడు వస్తున్నాడు. అసలు ఆ మాట అన్నదే కదా తీసేయమన్నాం మేము. నీ పాపాలన్నీ నేను పోగొడతాను అని వీడు చెప్తున్నాడు. వీడిద్దరూ అబద్ధమే. ఎందుకంటే వీడికి ఒక రూపం ఇచ్చాం, వీడికి ఒక రూపం లేవు. సత్యం తెలిస్తే మీకు అమ్మగారు ఎందుకు ఊరికే ఇట్లా అంటారు అని మీరు అనుకుంటారు. నిజం తెలుసుకోండి. మీకు మీ లోపల కూడా అదే ఉంది, అది ఒప్పుకుని చెప్తుంది. తెలియకపోతే, అది అర్థం కాకపోతే చెప్పదు. అసలు అర్థం అవ్వాల్సింది ఏం లేదురా, చాలా సింపుల్. సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు పరమాత్మ గీతలోనే. చాలా తేలిక అర్జున, ఇంత డిఫికల్టీ ఎందుకు ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. అంటే నా బ్రెయిన్తో ఆలోచిస్తావయ్యా, నీకు కూడా అర్థమవుతుంది అంటాడు వాడు. వీడి బ్రెయిన్తో ఆయన ఆలోచించాలి, ఆయన బ్రెయిన్తో వీడు ఆలోచిస్తే వీడికి తెలిసిపోతుంది గోల. అది ఏమ్మా. అందుకని ఈ 5 కోశాలని పక్కన పెట్టి, ఈ 5 మళ్ళీ నా మీద వచ్చి పడతాయి. మళ్ళీ నా మీద వచ్చి పడతాయి అంటే అవి మళ్ళీ మళ్ళీ నన్ను జన్మలకి తీసుకెళ్తాయి. ప్రతి జన్మలో మళ్ళీ 5 కోశాలు మనకు పడతాయి. అట్లా పడకుండా నన్ను కాపాడు అని వాడిని అడుగు. అంతేగాని నా కొడుకునివ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు పెళ్లి చెయ్యి కదా, నాకు ఏంటి పెద్ద పెద్ద భవనం కట్టుకుండేటివు, ఆ 3 అడగవాకురా. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. ఈ ధర్మాలు వదిలేసేయమన్నాడు పరమాత్మ. ఏమ్మా,
కాబట్టి నీ అజ్ఞానాన్ని నువ్వు వదిలేస్తే అజ్ఞానం ఎలా వచ్చిందో తెలిసింది. ఎందుకంటే 5 కోశాలు వేసుకోవడం వల్ల 5 కోశాలు పోస్ట్ కార్డు లాంటిది. దాని లోపల ఏమేమి ఉన్నాయి, అనేక వాసనలు వృత్తులుగా మారి ఉన్నాయి, ఎన్నో అక్షరాలు ఉన్నాయి అక్కడ ఆ కార్డులో. కాలిపోయినా కూడా నువ్వు చాలాసార్లు కాలిపోతున్నావు, మన శరీరాన్ని తీసుకెళ్ళి కాలుస్తున్నారు, కానీ మనం చూడలేకపోతున్నాం. కానీ కార్డు మీద అక్షరాల్లాగా మన వాసనలన్నీ ఉన్నాయి. అవి ఎవరు రీడ్ చేయగలరో తెలిసినా యమధర్మరాజు రీడ్ చేయగలరు. అందుకని మనం చక్కగా అక్కడికే తీసుకెళ్తాడు. నువ్వు ఆలోచిస్తే ఇది ఆలోచించాలిరా. ఇది కాకుండా మనం ఏం చేస్తున్నాం, మొత్తం మూడింటి గురించి ఆలోచిస్తున్నాం. మరి మనకి మోక్షం రమ్మంటే వస్తుందా? ఎవరో ఒక అమ్మాయి చెప్పిందిరా, నువ్వు భగవద్గీత ఏమిటి అదేమిటి లలిత త్రిశతీన ఖడ్గమాల చదువుకో నీకు పెళ్ళి అయిపోతుంది. ఖడ్గమాల పెళ్ళి కోసం చదువుతారా? అసలు నువ్వు పెళ్ళి కోసం ఏం చదవక్కర్లేమ్మా. కుక్క పిల్లి ఎవరిని పెళ్లి చేసుకుని ఏ ఖడ్గమాల చదివినాయే, అది న్యాచురల్ అమ్మా. అవునా కాదా? చెప్పండి, మీరే చెప్పండి రా. ఆహారం నిద్ర భయం మైథునం సామాన్యమే తత్పశుభిర్నరాణం కదా. మానవుడికి ఒక్క బుద్ధి విశేషం ఒకటి ఉంది. అటువంటి బుద్ధి కలిగిన నీ జన్మ నీకు ఇచ్చానురా. బై డిఫాల్ట్ 33% నువ్వు పాస్ అయినావు అన్నాడు పరమాత్మ. 2% తెచ్చుకోలేమా అమ్మ. 35 మార్కులు పాస్ మార్కులు అయితే 33.13 ఆయన ఇచ్చేశాడు కదా. ఇంకా 2 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతావురా ముందు కనీసం. ఆ పాస్ అయిన జన్మలో ఈ క్లాసులో ఉండక్కర్లేదు కదా, నెక్స్ట్ క్లాస్కి పోవచ్చు కదా. అక్కడ ఇంకా కాస్త తెలివి నేర్పించి 40 మార్కులు రప్పిస్తాం. అక్కడ కూడా ఇంకా పై క్లాసులో ఇంకా తెలివి రప్పించి అట్లా మెల్లమెల్లగా 7 స్టెప్స్ ఎప్పుడో మేమే దాటిస్తాం. 2 మార్కులు మాత్రం నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకని? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. మనుష్యత్వం నీకు బై డిఫాల్ట్ వచ్చేసింది. అది నువ్వు ఇప్పుడు తెచ్చుకోక్కర్లే. అంటే 33 మార్కులు మనందరికీ ఉన్నాయి కదా. అంటే మనకు హై స్కూల్ లెవెల్లో కొన్ని మార్కులు కలిపేస్తారు చూడు, తర్వాత పరీక్షలో ఆ కొన్ని మార్కులు తెచ్చుకుంటే. అందుకని హై స్కూల్ లెవెల్లోనే టీచర్లను పట్టుకొని ఏదో గోల్మాల్ చేసి మార్కులు తెచ్చేసుకుంటే అవి కలిపి ఆ పరీక్షలో కనీసం అక్కడ సింగిల్ డిజిట్స్ అన్నా వస్తాయి కదా పబ్లిక్లో. ఆ 2 కలుపుకొని వాడు 35 పెట్టుకుని పాస్ అయిపోతాడు కదా. దాన్ని ప్రమోషన్ అంటారు, పాస్ అన్న. ప్రమోటెడ్ క్యాండిడేట్స్. అమ్మ మా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనం ప్రమోట్ అయినామా పాస్ అయినామా. పాస్ అయినామంటే మనకై మనం చదువుకుని పాస్ అయినట్టు అంతే కదా. కలెక్టర్గా వాడు ఉద్యోగం తెచ్చుకుని రావాలి. డిప్టీ కలెక్టర్ వరకు ప్రమోషన్స్ మీద వస్తాడు. చిన్న గుమాస్తా నుంచి అట్లా ప్రమోట్ అవుతాడు. అది ప్రమోషన్. మీకు ఆ పదాలు తెలియదు, వాటి అర్థాలు తెలియదు. బాగా అర్థం చేసుకోండి. భాష వచ్చినా కూడా అద్వైతం వస్తుందరా. భాష బాగా వస్తే ఏ లాంగ్వేజ్ అయినా, ఒక లాంగ్వేజ్ మనకు బాగా వస్తే అందులో అద్వైతమే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఉంటుంది అంతే. ఇక్కడ మతం ప్రవేశించింది ఏమ్మా. అప్పటి వరకు సనాతన ధర్మం అంటే మీకు ముందు తెలియాలి. సనాతన ధర్మము అంటే మనిషి ఎలా పుట్టాడో అట్లా ఉండడం ధర్మం. ఏమిటి సనాతన ధర్మం? అన్నమయ కోశానికి చావు పుట్టుక దాని ధర్మం, దాన్ని నువ్వు మార్చలేవు. మనోమయ కోశానికి సంకల్పం వికల్పం దాని ధర్మం, అది నువ్వు మార్చలేవు. వీటిని ధర్మం అంటాం. ఉప్పుకు ధర్మం ఏమిటి? ఉప్పగా ఉండడం. పంచదారకు ధర్మం ఏమిటి? తీయగా ఉండడం. మిరపకాయకి ధర్మం ఏమిటి? కారం ఉండడం. ఇవి ధర్మాలు. మీకు ధర్మం తెలిస్తే సనాతన ధర్మం అంటే ఒరిజినల్ ధర్మం. ఒరిజినల్ అంటే
అవి ప్రకృతిలో అలాగే ఉన్నాయి. ఆ ఉన్నదాన్ని కాపాడడం అనేది మన ధర్మం. ఏది ఎలా ఉన్నదో దాన్ని అలాగే ఉంచటం, అది ఒక్క భారతీయులే చేస్తారట. ఎందుకు భారతీయులు అలా చేస్తారు అంటే, ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే భారతదేశం పూజాగదిట. ప్రపంచమంతా మా ఇల్లు కదా. ఎక్కడ బెడ్రూమ్ పెట్టుకున్నావో, ఎక్కడ బాత్రూమ్ పెట్టుకున్నావో, ఎక్కడ టాయిలెట్ పెట్టుకున్నావో నాకు అక్కర్లేదు. భారతదేశం అంటే భారతదేశంలో టాయిలెట్లు లేవా అని అంటారేమో, అట్లా కాదు. భారతదేశం అంతా పూజా గది. దాన్ని ఆ ఒక పర్పస్కే ఉపయోగిస్తాం, మల్టీపర్పస్కి ఉపయోగించాం. మల్టీపర్పస్. ఇప్పుడు హాల్ ఉందర్రా, హాల్లో ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకో, హాల్లో మామూలుగా విజిటర్స్ వచ్చి కూర్చుంటారు, సోఫాలు అవి ఉంటాయి. మా ఇంటికి మా చుట్టాలు మా పిల్లలందరూ వస్తారనుకో, హాల్లో ఒక పెద్ద జంపగానా పరిచేస్తాం, అందరినీ పడుకోమంటాం. ఇది బెడ్రూమ్. ఇప్పుడు అది హాల్ అవుతుంది, బెడ్రూమ్ అవుతుంది కదా. వర్షాకాలం బట్టలు ఆరలేదనుకో, ఆ బట్టలన్నీ తీసుకొచ్చి హాల్లోనే పారేస్తాం కదా. అది ఏమైంది, బట్టలు ఆరేసుకునే చోటు అయింది. ఇట్లా మల్టీపర్పస్కి ఉపయోగిస్తాం. మన గదులన్నీ కూడా, మన ఇల్లంతా వేరే వేరే వాటికి ఉపయోగించవచ్చు. ఉపయోగిస్తున్నారా లేదా అంటే, ఎప్పుడైనా వన్స్ అపాన్ ఏ టైం అన్నా ఉపయోగిస్తాం మనం. దేవుడి గది మాత్రం అట్లా ఉపయోగించాం. దేవుడి గది కేవలం దేవుడే ఉంటాడు. ఆ దేవుడికి ఎవరు పూజ చేయదలుచుకున్నారో వాళ్ళే ఆ గదిలోకి వెళతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా పవిత్రంగా వెళతారు కదా. దేవుడి పూజ చేసిన తర్వాత ఆ గదిలో నుంచి బయటకు వస్తారు. కాబట్టి దేవుడి గది ఎలా ఉంటుంది అంటే, మనం ఇల్లు కట్టేటప్పుడు ఏ పర్పస్తో కట్టామో అదే ఈరోజు కూడా ఉంటుంది. దాన్ని సనాతన అంటే ప్రాచీనమైన. దానికి ఆపోజిట్ వర్డ్ అధునాతన, మోడర్న్. అధునాతన అంటే మోడర్న్ లైఫ్, సనాతన అంటే ప్రాచీన లైఫ్. సనాతన ధర్మం అన్నాడు, మీరు జాగ్రత్తగా వినండి. సనాతన ధర్మం అంటే ఏ ఏ ధర్మాలు నీ శరీరానికి భగవంతుడు వాడికి సహజంగా వచ్చాయో వాటిని నువ్వు ఆచరించాలి. నువ్వు ఎక్స్ట్రా ఏం చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా చేస్తున్నాం, చాలా ఎక్స్ట్రా. ఈ ప్రపంచం అనేది, జాగ్రత్తగా వినండి, ఈ ప్రపంచం అనేది ఒక ఇల్లు, ఒక కుటుంబం కదా. మన భారతదేశమే అర్థం చేసుకున్నాం. భారతదేశమే ఒక కుటుంబం అనుకోండి. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. నేను పాలిటిక్స్ చెప్పట్లేదు, మీకు అర్థం కావాలని చెబుతున్నా. అర్థమైతే మీకు సనాతన ధర్మం అర్థమవుతుంది. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాన్స్టిట్యూషన్ అంటాం దాన్ని. ధర్మం, సనాతన ధర్మం. భారతదేశం ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఒక్కడు ఉండడు, అందరూ కలిసి దాన్ని ఫామ్ చేస్తారు కదా. అందరూ కలిసి అంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క ఓటరు అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసిన వాడు నువ్వు కూడా. దాన్ని, ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం 4 పిల్లర్స్ పెట్టుకుంటారు. నేను నాలుగు పిల్లర్లను నేను పెట్టుకున్నట్టుగా అద్వైత రామనాథ వేదాంత ప్రచార మండలి స్థాపించడానికి నేను కూడా 4 పిల్లర్లు పెట్టుకున్నా కదా. వాళ్ళు కూడా 4 పిల్లర్లు పెట్టుకుంటారు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశ అన్నాడు పరమాత్మ. నేను కూడా 4 వర్ణాలు పెట్టాను, అవి కులాలు కావు. 4 చాతుర్వర్ణ్యం అన్నాడు. పదాలు వినండి, మీకే అర్థమైపోతుంది. 4 వర్ణాలు పెట్టాను. ఎందుకు అంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి. నీకు ఈ 4 ధర్మాలు ఎందుకయ్యా అంటే, 4 ధర్మాలు కాన్స్టిట్యూషన్ అన్నాను కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేమిటిది, అది కనపడదు, దానికి రూపం లేదు. అట్లా సనాతన ధర్మానికి రూపం లేదు, ఎందుకంటే ప్రజ్ఞ కదా. అది ప్రజ్ఞానం బ్రహ్మ కదమ్మా. దానికి ఆకారం లేదు, రూపం లేదు, అది ఫంక్షన్ ఉంది. దాని ఫారం ఉంది, దాని ఫంక్షన్ ఉంది. దాని ఫారమే కాన్స్టిట్యూషన్. ఎక్కడుంది చెప్పండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది?
రోడ్డు మీద కూడా ఉంది. నువ్వు వైలేట్ చెయ్యి, వెంటనే నిన్ను వచ్చి పట్టుకుంటుంది. రాంగ్ సైడ్ నువ్వు కారు నడుపు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంటుందండి, ఇక్కడ లేదండి అంటే ఇక్కడ కూడా ఉంది. అది ఏం చేస్తుందంటే 4 పిల్లర్లను పెట్టుకుంది దాన్ని కాపాడుకోవటానికి. అందులో ఒక పిల్లరు రాజ్యాంగం. రాజ్యాంగం అంటే అసెంబ్లీ, కౌన్సిల్ అని 2 రకాలుగా ఉంటుంది. ఒక అసెంబ్లీ, ఒక కౌన్సిల్. అసెంబ్లీలో మనందరితో ఎన్నుకోబడ్డ వాళ్ళు, కౌన్సిల్లో వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు. ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక అని ఉంటుంది. నేను పాలిటిక్స్ చెప్పనని చెప్పాను, మీకు కొంచెం అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను. అది ఒక వింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, చట్టం చేస్తారు. ఆ చట్టంలో ఏమైనా లొసుగులు, పొరపాట్లు ఉంటే ఈ కౌన్సిల్ వాళ్ళు దాన్నంతా విచారణ చేసి, ఇక్కడంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కౌన్సిల్లో, ఇక్కడ చదువు అక్కర్లేదు కదా, వీళ్ళు ఉంటారు. వీళ్ళు చట్టాలు చేస్తారు. ఈ చట్టం కరెక్ట్గా ఉందా లేదా, చట్టం ఎందుకంటే వాళ్ళ సనాతన ధర్మాన్ని నడిపించటానికి. కౌన్సిల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ డిస్కస్ చేసి కదా, వాళ్ళని ఎమ్మెల్సీ, వీళ్ళని ఎమ్మెల్యే అంటారు. సెంట్రల్లో అయితే వాళ్ళని ఎంపీలు అంటారు. రాజ్యసభ, లోక్సభ అని ఉంటుంది. అంత దూరం మనకు అక్కర్లేదు. వినండి, ఒక వింగ్ అది చట్టం చేస్తుంది, ఆ చట్టాన్ని అమలు పరుస్తుంది. అటువంటి వాళ్ళు ఒకళ్ళని పెట్టుకుని ఒక పిల్లర్. ఇంకొక పిల్లర్ ఏమిటంటే న్యాయ వ్యవస్థ. ఆ చేసిన చట్టాన్ని కరెక్ట్గా, ధర్మం అది కరెక్ట్గా ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వటం లేదా, అవ్వకపోతే క్రిమినల్, సివిల్ అని శిక్షలు వేయటం అవన్నీ అది చూస్తుంది. అది ఇంకొక పిల్లర్, ఒక న్యాయ వ్యవస్థ. దీన్నంతా కాపాడటానికి ఒక సెక్రటేరియట్ అని ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటారు. వాళ్ళు ఒక వ్యవస్థ. వాళ్ళు ఇవన్నీ చూస్తారు. వీళ్ళని ఏమైనా పొరపాట్లు జరిగితే చేయడానికి పోలీసు వ్యవస్థ. 4 వ్యవస్థలు కలిసి సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు సనాతన ధర్మం మీకు కనపడదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూపించండి, చూపించలే. ఎందుకని దాన్ని ఎవరు ఫామ్ చేశారు? మనమే ఫామ్ చేశాం. మనమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనమే అంటే ప్రజలే, ప్రజల చేత, ప్రజల కొరకు. మూడోది ఏమిట్రా? బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. వాళ్ళ కోసము తయారైంది అది. ఈ 4 వాళ్ళని కాపాడుతూ ఉంటారు. అక్కడ ఈ 4 కలిస్తే మతం. మతం అంటే ఏమిటి? ఏ మార్గం ద్వారానైనా దాన్ని రీచ్ అవ్వాలి. నువ్వు దేన్ని రీచ్ అవ్వాలి? ఆ సనాతన ధర్మాన్ని. మతం ఇక్కడ ఎంటర్ అయింది అన్న. ఇంత తెలియకపోతే మీకు తెలియదు. మీకు అర్థమయ్యే చిన్న భాషలో చెప్తా. ఇప్పుడు అదేమో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఏ దేశమైనా ఆ దేశ పరిపాలన ఇలాగే జరుగుతుంది. ఈ జరిగే వాటిల్లో మరి వాళ్ళు మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు. దాంట్లో 3 మరి ప్రవేశిస్తాయి. 3 అంటే అప్పుడు చట్టంలో లొసుగులు వచ్చేస్తాయి, ధర్మంలో లొసుగులు వచ్చేస్తాయి, న్యాయంలో లొసుగులు వచ్చేస్తాయి. అన్నీ ఇలాంటివి జరిగిపోతాయి. ఈ 4 ఆ ధర్మాన్ని కాపాడాలి. ఇక్కడ ఒక కంపెనీ పెట్టుకున్నాడు వీడు, ఒక కంపెనీ పెట్టుకున్నాడు. వాడి పేరు CEO. కంపెనీ పెట్టుకున్నవాడెవడు? CEO. వాడు మామూలు మనిషి, మనలాగే ఉంటాడు. వాడు కూడా ఇట్లా పెట్టుకుంటాడు. HR అని పెట్టుకుంటాడు కొంతమందిని. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ప్రాజెక్టులు తేవాలి. ఈ ప్రాజెక్ట్ని మేము చేస్తాము అని ఒక్కొక్క ప్రాజెక్టు పట్టుకొస్తారు. దానికోసం ఒక వింగ్ పెట్టుకుంటారు. వాళ్ళందరినీ HRలు అంటారు, మీకు తెలుసు. ఈ HRలు తీసుకొచ్చిన ప్రాజెక్టులలో ఎంత డబ్బులు మన కంపెనీకి వస్తాయి, ఎన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టాలి అని తెలుసుకోవడానికి అకౌంట్ సెక్షన్ ఉంటుంది. అకౌంట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళు తేవాలి, వీళ్ళు ఈ పని చూసుకోవాలి. మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వర్కర్స్, వాళ్ళు ఆ డెవలపర్సు, తర్వాత టెస్టర్స్. అది టెస్ట్ చేసి ఇది డెవలప్ చేశాను, ఇది టెస్ట్ చేసి ఇది కరెక్ట్గా ఉంది, ఇది లేదు, వీళ్ళందరూ చెప్తారు. 4 ఉన్నారా మొత్తానికి? CEO గారు ఏం చెయ్యరు, కానీ మొత్తం ఆయిందే.
అట్లా 4 సృష్టించాను నేను. చాతుర్వర్ణ్యం, సనాతన ధర్మం అనేటువంటి ప్రజ్ఞ అనే నేను ఈ నలుగురిని సృష్టించుకున్నాను. ఈ నలుగురు ఈ 5 దుప్పట్లు కప్పి పంపించా వాళ్ళని. నలుగురికి 5 దుప్పట్లు. అందరికీ యూనిఫామ్ ఒకటే ఉంటుంది కదరా, ఏ కంపెనీలోనైనా ఒకే యూనిఫామ్ కదా. అందుకని వీళ్ళందరినీ కప్పి పంపించా. వీళ్ళల్లో బ్రాహ్మణులు అనే వాళ్ళని బ్రాహ్మణోస్య ముఖమాసీత్, నీ దగ్గర బ్రాహ్మణులు అనే ఒకళ్ళని పంపించారా. వాళ్ళు జ్ఞానేంద్రియ పంచకం. నీ దగ్గర జ్ఞానేంద్రియ పంచకం మన శరీరంలో, మన దుప్పట్లు కప్పి మనవి. ఇప్పుడు నేను ఒక సీఈఓని, నాకు జ్ఞానేంద్రియ పంచకం అనేటువంటి ఒకటి పెట్టాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహువులు నా భుజాలు. ఈ శరీరాన్ని కాపాడాలంటే, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే భుజాలు క్షత్రియులు వీళ్ళు. చూడండి, ఏదైనా వచ్చినా కింద పడుతున్నామంటే గబుక్కున చెయ్యి అడ్డం పెడతాం. ఎందుకు అడ్డం పెడుతున్నానరా? సనాతన ధర్మం ఏమిటి? ప్రజ్ఞ. దాన్ని కాపాడాలి, దాన్ని రక్షించుకోవడం కోసం నాకు ఈ శరీరం ఇచ్చాడు పరమాత్మ కదా. వాళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు బ్రాహ్మణులు ఎక్కడున్నారు? జ్ఞానేంద్రియ పంచకం. వాళ్ళు బ్రాహ్మణులు, జ్ఞానం కలుగుతోంది కదా. అలాగా ఇంటెలిజెంట్ పీపుల్ అనుకోండి కాసేపు. మన శరీరం మొత్తం మీదకి ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరు? ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, జ్ఞానం కలిగి చూసి అదే విని, దాన్నే వాసన చూసి, దాన్నే తిని కదా అది చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చేశారురా? జ్ఞానేంద్రియాలు 5 అయిపోయినాయి. బాహువులు, భుజాలు. ఏమన్నా కావాలంటే, ఏదన్నా పని చెయ్యాలంటే నీ చేతులే చెయ్యాలి, మన చేతులే చెయ్యాలి. మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఎవరన్నా వస్తుంటే అడ్డం పెట్టాలి, చేతులే అడ్డం పెడతావు, తలకాయ ఏం అడ్డం పెట్టా. అందుకు బాహువులు, చేతులు క్షత్రియులు. ఉరు తదస్య యస్ద్వైస్య. ఇది కూర్చోవాలంటే నీకు బాగా ఈ తొడలు సమంగా గట్టిగా లేకపోతే కూర్చోలేవు, కింద పడిపోతావు. అందుకని నీ శరీరాన్నంతా మొయ్యాలి కదా, మొయ్యాలి. అందుకని వైశ్యులు అన్నారు. ఆ తర్వాత పద్భ్యాం, పాదాలు ఏమిట్రా అంటే ఇవన్నీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ మొత్తం శరీరాన్ని మొయ్యడమే కాకుండా అన్ని పనులకి అవే ఉపయోగపడుతుంది. అంటే కర్మేంద్రియాలన్నీ. మిగిలిన వర్కర్స్ అందరూ కూడా, డెవలపర్సు, టెస్టర్సు అందరూ కలిసి ఏమైనారు? వాళ్ళు సర్వెంట్స్. దే ఆర్ కాల్డ్ శూద్ర. వాళ్ళే శూద్రులు. ఆలోచించండిరా. అయితే క్రమక్రమంగా ఏమైపోయిందంటే వీళ్ళందరూ మేము సెట్టది మేము ఆ కులం వాళ్ళము అని మొదలుపెట్టుకున్నారు. వీళ్ళది ఆ కులం, వాళ్ళది ఆ కులం, వాళ్ళది ఆ కులం, వాళ్ళది ఈ కులం. గుణ కర్మ విభాగశ అన్నాడు పరమాత్మ. గుణం చేత కర్మ, వాళ్ళ గుణం అంటే వాళ్ళ గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు. అవి ఒక చోట ఎక్కువగాను ఒక చోట తక్కువగాను ఉంటాయి. ఆ రకంగా వాళ్ళని తయారు చేశాడు. ఈ శరీరం అంతా తయారవ్వాలంటే వీళ్ళు నలుగురు కావాలి. ఈ నలుగురు కలిసి సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఈ సనాతన ధర్మం కాపాడుతున్నామా? ఇందాక రాజ్యాంగంలో చెప్పిన నలుగురు కూడా 3టినే కాపాడుతున్నారు. మనం చెప్పుకున్న సనాతన ధర్మం వాళ్ళు కూడా 3టినే కాపాడుతున్నారు కదా. మన శరీరంలో కూడా అంతే జరుగుతుంది. ధనేషణ. ఇప్పుడు ఎక్కడైనా ధనేషణ, దారేషణ, పుత్రేషణ ఉందా చెప్పండి? మతం అంటే మార్గం అని అర్థం. మతం అంటే మార్గం, మార్గం అంటే దారి. ఎక్కడికి వెళ్ళడానికి దారి? ఆ సనాతన ధర్మాన్ని రీచ్ అవ్వడానికి ఒక దారి. అది పోయి మనం డబ్బు సంపాదించడానికి, నా సంసారాన్ని నేను పెంచుకోవడానికి దీనికి ఇది ఉపయోగపడుతోంది. ఏది ఉపయోగపడుతోంది? 3టికి ఉపయోగపడుతోంది. అది తెలియదు, అది అజ్ఞానం. తెలిస్తే జ్ఞానం కదా. నేను ఎందుకు ఈ 3టి వెంట పడుతున్నాను అని నీకు నువ్వు ఆలోచిస్తే ఎందుకు పడుతున్నావో నీకు అర్థమవుతుంది కదా. ఎందుకు పడుతున్నావు?
ఇది నేను అనుకున్నావు కాబట్టి ఆ మూడింటి వెంట పడుతున్నావు. ఇది నేను సర్వధర్మాన్ని పరిత్యజ్య, అప్పుడు నీకు ఈ మూడింటి కోసం వ్యవహారం ఉండదు. అంతేగాని నీ మూడింటిని వదులుకోరా అంటే వదులుకుంటే సంసారమే లేదు. అర్థమైందా? చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం గుణ కర్మ విభాగశః. గుణాలు కర్మలు ఆ రెండిటితో నేను తయారు చేశాను అన్నాడు. అప్పటి వరకు అది సనాతన ధర్మం. ఏమా ఆ ధర్మాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకున్నాను? నాకు అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది అంటే, ఆ ధర్మం ఎప్పుడు పోయింది అంటే, నీకు జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అది ఫలానా రోగము, దీనికి ఏదైనా మందు ఇవ్వండి అని అడగాలి, అంతే కదా. అంటే ఈ రోగం పోగొట్టండి అని అడగాలి. కానీ నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో చెప్పండి డాక్టర్ గారు, రూట్ కాజ్ చెప్పండి అంటే డాక్టర్ గారు చెప్పగలడా? నీకు అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని నువ్వు అడుగుతున్నావు. అజ్ఞానం పోగొట్టండి అని అడుగు. అర్థమైందా? ఎందుకు వచ్చింది అని అడిగితే నీకు అజ్ఞానం పోదు. ఏమ్మా, పోగొట్టుకోవడమే నీకున్న పరిష్కారం. నీ రోగాన్ని నయం చేసుకోవడము, నువ్వు మళ్ళీ మామూలు స్థితికి రావడం. అంటే రోగం ఇప్పుడు వచ్చింది అని నీకు అర్థమైందంటే, నాకు ఒకప్పుడు నేను రోగం లేకుండా ఉన్నాను, ఇప్పుడు కదా రోగం వచ్చింది. కాబట్టి ఆ రోగం లేకుండా ఉన్న స్థితి నీకు తెలుసు, సనాతన ధర్మం నీకు తెలుసు. ఈ అధునాతనమైన ఐదింటిని మీదేసుకొని, ఇవి అధునాతనం ఎందుకన్నాను అంటే, ఈ జన్మకి ఇప్పుడు వచ్చినాయి ఇవి. మా అమ్మ కడుపులో నేను పడ్డప్పుడు నాకు ఇవి లేవు, ఇవి అంటే ఈ 5 లేవు. అది నా ధర్మం, అది ప్రజ్ఞ. ఇది అజ్ఞానం. ఇది జ్ఞానం, దాని ద్వారా అజ్ఞానం. అజ్ఞానం పోతే నాకు వచ్చేది జ్ఞానం. జ్ఞానం నాకు కలిగితే నాకు తెలిసేది ప్రజ్ఞ. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను? అజ్ఞానాన్నే నేను అనుకుంటున్నా, అంతేనా? అజ్ఞానం నాది కదరా, మీకు దాని పేరు నాది అని నేను చెప్పాను. అజ్ఞానాన్నే నేను అనుకుంటున్నా, నాదిని కదా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాది పోవాలి. నాకు అజ్ఞానం ఎందుకు వచ్చింది? ఒక గుహలో చీకటి ఎప్పటి నుంచి ఉందంటే, గుహ ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే చీకటి వచ్చింది. ఆ చీకటి ఎలా పోతుంది అంటే, ఒక దీపం వెలిగించుకుంటే అంతవరకు పోతుంది కదా. నువ్వు ఎంత మేర నడుస్తున్నావో, నువ్వు నడిచేంత మేర ఒక దీపం వెలిగించుకుంటే ఆ దీపం నీ అజ్ఞానాన్ని, అక్కడున్న అజ్ఞానాన్ని పోగొడుతుంది. కానీ అంతటా అజ్ఞానం ఉంటుంది. నీ ఒక్కడివి జ్ఞానం కలిగి నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకున్నా అంతటా అజ్ఞానం ఉంటుంది. అర్థమైందా? మరి నన్ను ఏం చేయమంటావు? ముందు నీ అజ్ఞానం పోగొట్టుకో, తర్వాత అందరి అజ్ఞానం పోగొట్టడానికి ప్రయత్నించు. లోగ్ పహలే అపనే ఘర్ మే దియా జలాకర్ ఫిర్ మస్జిద్ మే జలానా చాహియే. ముందు నీ కొంపలో దీపం వెలిగించుకో, తర్వాత ఆనందధామంలో వెలిగించడానికి మొదలుపెట్టు. ముందు నీ కొంపలోనే వెలగకుండానే నాకు వెలిగిందనుకుని నువ్వు లెక్చర్లు ఇవ్వడం మొదలు పెడితే ఏమవుతావు కదా. గురువులందరూ గుర్తుపెట్టుకోండి బాగా. ఎవరు గురువులు అవదలుచుకున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ముందు మీ కొంపలో దీపం వెలిగించుకోండి, మీ అజ్ఞానం ముందు పోగొట్టుకోండి. తర్వాత అందరి అజ్ఞానం పోగొట్టడానికి ప్రయత్నం చేయండి. అది కూడా అందరూ ప్రయత్నించకూడదు. మా గురువుగారు నన్ను ఆదేశించారు కాబట్టి నేను చచ్చినట్టు చెప్పాల్సి వస్తున్నది, లేకపోతే నాకు అవసరం లేదు. ఆయన చెప్పారు కదా, నీకు ఎట్లా తెలిసిందో అట్లా చెప్పమన్నారు. నాకు ఇట్లాగే తెలిసింది, ఇట్లాగే చెప్తున్నా. మీ ఇష్టం. మీకు ఇంకో రకంగా తెలిస్తే ఇంకో రకంగా చెప్పుకోండి. అది చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరు చెప్పింది ఇదే కదా అని నన్ను క్వశ్చన్ చేయాలి కదా. ఈ గుహలో చీకటి ఎప్పటి నుంచి ఉన్నది అని రీసెర్చ్ చేస్తే చీకటి పోదు. నీకు తెలియదు. ఒక చిన్న దీపం వెలిగించుకుంటే చీకటి పారిపోతుంది. నీ దగ్గరున్నది విశేష జ్ఞానం, అది గుడ్డి కన్నే, చూపు లేని కన్ను. నీ దగ్గర ఉన్నది విశేష జ్ఞానం అంటే అది అర్థం.
అందరికీ మీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని అడిగితే మాకు బుద్ధి లేదంటే ఎవరైనా ఒప్పుకుంటారట్రా? అసలు ఎవ్వరు ఒప్పుకోరు. నీకు బుద్ధి లేదంటే హే నాకు బుద్ధి ఎందుకు లేదంటాడు. బుద్ధి ఉంటే జ్ఞానం ఉండే తీరాలి. మరి బుద్ధి జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశం లేదు. నీ బుద్ధి పని చేయలే, మన బుద్ధి పని చేయలే. బుద్ధి పనిచేస్తే ఏమవుతుంది? బుద్ధి ఎట్లా పనిచేస్తుందో మీకు చెప్తా వినండి. ఒక ఆవు చక్కగా పైరు పెరిగి ఉంటే అది వచ్చి తింటోంది. తింటే ఆ పొలం గల కాపు ఒక కర్ర తీసుకుని దాని మీద చెట్టు కొట్టాడు. కొడితే పాపం అంటే మళ్ళీ గడ్డి తిందామని, గడ్డి మీద ఆశ కదా తిందామని అది వస్తూ ఉంటుంది. ఈ కాపు కొట్టాడు. 2-3 సార్లు దెబ్బలు కొట్టిన తర్వాత అది దూరం దాకా వెళ్ళేదాకా కొడతాడు వాడు. ఇక్కడ మళ్ళీ వస్తుందేమో, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రేపు మళ్ళీ అది మామూలుగా తినటానికే వస్తుంది. ఎందుకంటే దానికి బుద్ధి పనిచేయటల్లా. మళ్ళీ గడ్డి కనపడుతుంది, అది తినడానికి వస్తుంది. కాపు చేతిలో కర్ర ఎప్పుడు కనపడిందో వెంటనే దాని బుద్ధి పనిచేస్తుంది. అమ్మో వీడు నన్ను కొడతా, ఎందుకంటే నిజంగా కొట్టిన జ్ఞాపకం ఉంది బుద్ధికి. మరి మన బుద్ధికి జ్ఞాపకం ఉందా? ఎన్నిసార్లు జన్మకు వచ్చాం, ఎన్నిసార్లు ఈ సంసారంలో కష్టాలు పడ్డాం, ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నాం కదరా. ఎంతమంది తల్లులు, ఎంతమంది మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్ధన్నాస్తి గృహన్నాస్తి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాడు రా పాపం శంకర భగవత్పాదులు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నావు, ఎన్నిసార్లు పిల్లల్ని కన్నావు, ఎన్నిసార్లు కొంప కట్టుకున్నావు, మళ్ళీ ఎన్నిసార్లు వచ్చావు. ఎలుకగా నీకో కొంప ఉంది, ఎలుకగా నీకో పెళ్ళాం ఉంది, ఎలుకగా నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి వచ్చావు. మళ్ళీ పిల్లిగా ఒక పిల్ల, ఒక సంసారం, మనిషిగా కూడా సంసారం. అన్ని జన్మల నుంచి తిన్నదే తిని కక్కి మళ్ళీ కక్కి చస్తున్నావురా. నీ దుంపదేగా నీకు బుద్ధి రావటం లేదు. ఎందుకని బుద్ధి రావటం లేదంటే జ్ఞానం పని చేయటం లేదు. అది ఆవుకు పనిచేసింది, అవునా కాదా? తిరుగుతున్నానా? సనాతనం అంటే నీ సహజమైన స్థితిలో నువ్వుండు, అసహజమైన స్థితిలోకి వెళ్ళవాకు. అది మతం ప్రవేశించింది. నిన్ను సహజమైన స్థితిలో పెట్టడానికి మతం. మరి హిందూ మతం అంటే ఏమిటండి? హిందూ మతం అని ఎందుకు పెట్టారు దీనికి అంటే, హిందూ మతం కాదు అది సింధు నదీ ప్రాంతంలో వేరే వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు. మనది భారతదేశం, మనం హిందువులం కాదు, భారతీయులం. భారతీయులు అంటే అంటే ప్రకాశం, రతి అంటే ఆసక్తి, ప్రకాశం మీద ఆసక్తి. ప్రకాశం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మను తెలుసుకోవడానికి వెళ్ళేదే మన మతం. అది చెప్పేది మన మతం, మిగిలినది మతం కాదు. ఆ మతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. చెప్పాను కదా, ఇదంతా పూజా గది. అందుకని మనం హిందువులమైనాం. మనదేం ధర్మం? సనాతన ధర్మం. సనాతన ధర్మంలో హిందూ మతం ఒక వింగ్. మనం హిందూ మతమే గొప్ప అనుకుంటున్నాం. క్రైస్తవ మతం మిగిలిన మతాలు, ఎందుకంటే ఈ మతం ఎందుకు గొప్పదో చెప్తున్నాను. సనాతన ధర్మంలో దేవుళ్ళు ఉండరు. సనాతన ధర్మంలో గురువు మాత్రమే ఉంటాడు. ఎందుకని? నీ జ్ఞానాన్ని పోగొట్టేది. అందుకని మనది ఋషి ప్రోక్తం, ఋషి సంప్రదాయం, ఋషి గురువు మనకి. మీకు ఏ ఋషి గురువు అండి? మీ గోత్రం ఏ ఋషి గురువు అంటారు చూడండి. మీ గోత్రానికి ఋషులు ఉంటారు కదా. ఆంగీరస బార్హస్పస్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత నా గోత్రం అది. ఏమ్మా? ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుర్వేది తైత్రీయ శాఖాధ్యాయి. వేదంలో ఆ చోటు నాది, ఆ ఫాలో అయ్యేవాణ్ణి నేను, నా సనాతన ధర్మం అది. అందుకే ప్రవర చెప్పేటప్పుడు అహంభో అభివాదయే, అటువంటి నేను దండం పెడుతున్నాను అనాలి మన పేరు చెప్పుకొని. మనది ఋషి సంప్రదాయం.
నేను దుర్గా అంటే ఇప్పుడు శివ శివదీక్ష, అయ్యప్ప దీక్ష, ఏమో రకరకాల దీక్షలు, భవానీ దీక్ష, నీ ఇష్టం బుద్ధి పుట్టినవన్నీ వేసుకో. మతం ప్రవేశించింది. ఎందుకు మతం ప్రవేశించింది? మతం తప్పంటలే నేను. ఎందుకు మతం ప్రవేశించింది అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ క్యాసెట్ని ఎంతమందికన్నా చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే హిందూ మతం అంటే మనకే తెలియదు కదా. మతం ప్రవేశించింది ఎందుకంటే నిరాకారమైన నిర్గుణమైన పరమాత్మని అందరూ అర్థం చేసుకోలేరు. అద్వైతం అందరికీ రాదు. ఆ చెప్పేటువంటి గురువులు రామనాథం గారు లాంటి వాళ్ళు చాలామంది ఉండరు అని గీతే చెప్పింది. ఏమని చెప్పింది? ఏమా, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. చాలామంది మనుష్యులుంటే ఎవడో ఒకడికి మాత్రమే ఇది సిద్ధిస్తుంది కదా. యతతామపి సిద్ధానాం, అటువంటి సిద్ధించిన వాళ్ళు యతతాం ప్రయత్నించినప్పటికీ కశ్చిన్ మాం వేత్తి తత్వతః నన్ను తెలిసినవాడు ఒక్కడుంటాడు. ఆ ఒక్కడు రామనాథం గారు. అట్లాంటి వాడు మనకు దొరికితే మనం అందరం తరించిపోతాం. అందరికీ రామనాథం గారు దొరకద్దా? ఎన్నో జన్మల పుణ్యం చేస్తే, అంటే భగవద్గీతలో చెప్పిన ఆ ఒక్కడు అంటారు చూడండి, ఆ ఒక్కడు మనకు దొరికాడు. కాబట్టి మనం ఎంతో చాలా పుణ్యం చేశాం. ఆ ఒక్కడు దొరక్కపోతే మనం మతం వెంటబడి చావవలసిందే. మరి మతం ఏం చేసింది? ఎందుకు మతాన్ని ప్రవేశపెట్టారు అంటే, హిందూ మతం అని ఎందుకు వచ్చింది అంటే, సనాతన ధర్మం అంది. హిందూ మతం ఎందుకు వచ్చింది అంటే, ఆ ధర్మాన్ని అందరూ అందుకోలేకపోతే, మేడ మీదికి డైరెక్ట్గా పోలేకపోతే లిఫ్ట్ పెట్టారు కాబట్టి పోతున్నాం. మెట్లు పెడితే ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎప్పుడో ఒకప్పుడైనా మేడ ఎక్కుతాడు వీడు. ఆ మెట్లు ఎక్కడం కోసం నిర్గుణాన్ని సగుణం చేశారు మన ఋషులు కదా. అవ్యక్తమైన శక్తిని వ్యక్తమయ్యేటట్టుగా చేసి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహారాధన చేశారు. అందుకు హిందూ మతం విగ్రహారాధకులు. సనాతన ధర్మం విగ్రహం లేదు. అందుకని మన పాఠాలన్నీ కూడా గుళ్ళల్లో చెప్పేవాళ్ళు. ఎందుకంటే గుడికి అందరినీ ఆకర్షించారు. గుడి ఎందుకు పెట్టుకున్నారంటే ఈ మూడిటి కోసం. మరి వాడు దేవుడు ఇక్కడ ఉన్నాడురా, వీడిని అడిగితే నీ కోరికలు తీరుస్తాడు. దానికోసం స్తోత్రాలు, దానికోసం ఇంకా అన్నీ చాలా ఇచ్చారు కదా మనకి. పురాణాలు అన్నీ అందుకొచ్చినాయి. అంటే నిర్గుణతత్వాన్ని అందుకోలేని మనలాంటి అనకూడదు నేను. ఎందుకంటే రామనాథం గారి శిష్యుల్ని అటు తక్కువగా అంటే చాలా తప్పు, పెద్ద పాపం కూడా వస్తుంది నాకు కదా. సనాతన ధర్మం అందుకోలేని వాళ్ళ కోసం మతాన్ని స్థాపించి మతం ద్వారా దేవుళ్ళని 33 కోట్ల దేవతల్ని పెట్టారు. ఒరే నీ ఒకడికి పులుపు ఇష్టం, ఒకడికి కారం ఇష్టం, ఒకడికి ఉప్పు ఇష్టం, ఒకడికి చేదు ఇష్టం. కాకరకాయ కూడా ఇష్టమైన వాడు ఉన్నాడు కదా. మనం కూడా వేప చేదు తింటాం కదా సంక్రాంతి ఉగాది పండక్కి ఇష్టం. అందుకోసమని 33 కోట్ల మంది మనం మనుషులము, 33 కోట్ల దేవుడు అంటే ఒక్కొక్కడికి ఒక్క దేవుడిని ఇచ్చేశాడు. నువ్వు ఇష్టం. ఎందుకంటే అన్ని దేవుళ్ళని నువ్వు పూజించలేవు కాబట్టి ఎవడో ఒకడిని పెట్టుకుని వాడి ద్వారా తరించరా అన్నాడు. నీకు అది కూడా చేతకాలే, వాడిని కోరికలు అడగడం మొదలుపెట్టావు. నువ్వు ఎక్కడికిక్కడ ఈ మూడింటిని చొప్పించలే కదా. ఎందుకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా వాళ్ళు ఎలక్ట్ అయినారా అంటే, వాళ్ళు ఈ 3 సంపాదించుకుని ఒక్కసారి ఎంపీ పోస్ట్ వచ్చేస్తే ఎంత డబ్బు సంపాదించిన తర్వాత మిగిలినవన్నీ అట్లా పడిపోయి. ఎట్లా పడిపోతుందంటే, శంకర భగవత్పాదులు జన్మలకి ఎందుకు మానవుడు వెళుతున్నాడు అని ఒకరోజు ఆలోచించుకుంటున్నారట. శంకర భగవత్పాదులు ఎందుకురా ఈ మనిషి ఇట్లా జన్మలకు వెళుతున్నాడు అని, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని ఆయన స్నానం చేస్తున్నారు. ఆ టైంలో బంగారం చెంబు పెట్టుకుని శిష్యులు ఇచ్చుంటారు. ఆయనకు బంగారం చెంబు ఎందుకు, బకెట్లు పెట్టి గురువు గారికి బంగారు చెంబుతో నీళ్లు పోద్దామని
ఆ చెంబు ఎత్తుకొని ఇట్లా నీళ్లు పోసుకుంటూ అనుకుంటున్నారట, ఎందుకు మానవుడు ఇన్నెన్ని జన్మలకు వెళ్ళడం అనవసరం కదా, ఎందుకు వెళ్ళడం. ఆ చెంబు చేతిలోంచి జారింది. అంటే జారిందంటే కింద పతనం, పడుతున్నావు. ఆ పడటం చెంబు కింద పడంగానే ఎక్కడ పడుతుంది, మనం ఏ సర్ఫేస్లో ఉంచున్నామో అక్కడ పడుతుంది. అక్కడ ఉంటుందా, అక్కడి నుంచి మెట్టు మీద పడింది. ఆ మెట్టు మించి రెండో మెట్టు మీద పడింది, దాని మించి మూడో మెట్టు, వరుసన టన్ 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 అని కిందికి పడింది. కిందకి వెళ్ళి చూస్తే ఆ చెంబుకి ఇన్ని చొట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క చొట్ట ఒక్కొక్క జన్మ. ఈ చెంబు నువ్వు బంగారు చెంబువు కదా, ఎంత చక్కగా ఉండ కదా. నా చేతిలో ఉన్న చెంబు సనాతన ధర్మం. అది కింద కింద పడి పడి అన్ని చొట్టలు పోగొట్టుకుని చెంబు యొక్క ఒరిజినల్ ఆకృతి పోగొట్టుకుంది. అది కింద పడింది. మనం కూడా పతనమైనాం. పతనం అవడాన్నే పాతకం, అది పాపం. పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్. ఎన్నిసార్లు పాపం పడ్డానో లెక్కేసుకో. మంత్రశాస్త్రం కూడా అర్థమవుతుందర్రా. అద్వైతం తెలిస్తే చదువుకోకర్లే. ఎందుకని అంటే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి తెలుసుకోరా నాయన, నీకు అన్నీ తెలుస్తాయి అంటే ఆ ఒక్కటి తెలుసుకోవడానికి మనకు కష్టం. ధ్యానం చేయమంటారని ధ్యానం అసలు చేయక్కర్లే, అర్థం చేసుకోరా. అందుకే ఇది ప్రచార సంఘం కాదు. హిందూ మతం ప్రచారం చేయకూడదు. ప్రచారం చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు. అందుకే తెల్లవారుజామున లేచి అరుస్తుంటారు అక్కడ కూర్చొని కదా. వాళ్ళు మన్ని కాపీ కొడుతున్నారులేండి. మన్ని కాపీ అంటే ఏమిటి, మనం గుళ్ళల్లో ఇవన్నీ ప్రచారం అనే కదా, మైకులు పెట్టి సుప్రభాతం పెట్టి పాటలు పెడుతున్నాం కదా తెల్లవారుజామున. ఉత్తిష్టన్నారు సార్ దూరా కర్తవ్యం దైవమాన్నికం. ఎందుకు ఆయన లేచి ఆయనకు అప్పుడు ఎప్పుడో విశ్వామిత్రుడు చెప్పాడు రాముడికి, రామా లేహరా కౌసల్యా సుప్రజారామ. కౌసల్య కొడుకుట. అంటే ఒకప్పుడు అట్లా మాతృ సంప్రదాయం ఉండేది మన దేశంలో. వాసిష్ఠీ పుత్ర పులోమావి, గౌతమి పుత్ర శాతకర్ణి అట్లా పెట్టేవాళ్ళు. అంటే తల్లి పేరు చెప్పి. అది ఎందుకో మరి పితృస్వామ్యంలోకి రాకపోయినారు. వాళ్ళంతా మన ఇష్టం కదా. మాతృస్వామ్య వ్యవస్థలో కొన్ని కష్టాలు వచ్చినాయి. అందుకని వంశాన్ని కాపాడడం కష్టమైపోయి తండ్రి ఇంటి పేరే రమ్మని. ఒకప్పుడు ఇలాగే ఉండేది, తల్లి పేరు మీదే వచ్చేది. అందుకని కౌసల్యా సుప్రజారామ అన్నాడు. కౌసల్య కొడుకైన రాముడా అన్నాడు కదా. పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట లేవయ్యా. ఎందుకు లేవాలి, కర్తవ్యం దైవమాహ్నికం. ఆహ్నికము అంటే పగలైనటువంటి పొద్దున చేయవలసిన కర్మలన్నీ చెయ్యడానికి లేవయ్యా అన్నాడు. ఏమిటి పొద్దుటి కర్మ అంటే బ్రహ్మకర్మ. బ్రహ్మగారు ఏం చేస్తున్నాడు అంటే ప్రజలను సృష్టిస్తున్నాడు, ప్రజలని పోషిస్తున్నాడు. బ్రహ్మగారు కాదు, విష్ణువు పోషిస్తున్నాడు. శివుడు ఏం చేస్తున్నాడు, ఈ కర్మ కావాలంటే ముగ్గురు కావాలి, ఈ ప్రపంచం రన్ అవ్వాలంటే ముగ్గురు కావాలి. అందుకు నువ్వు ఈ పని చేయడానికి లేవవయ్యా అన్నాడు. సుప్రజారామ. మీరు పదాలు పలుకుతాం కాదు, కంఠస్థాలు చేయటం కాదు, అర్థం తెలుసుకోండి. అది విచారము అంటారు. విచారము అంటే దాన్ని ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేయటం అంటే దాన్ని గురించి, దేన్ని గురించి పరీక్షించమంటారండి ఇప్పుడు మమ్మల్ని. నీ లోపల ఒకటి ఉంది, నిప్పుంది, అది ధర్మం. దాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావో, ధ్యానమే చేస్తావో, దాని గురించి ఆలోచిస్తావో, 24 hours దాని గురించి ఆలోచించు, అప్పుడు అది బయటపడుతుంది. ఇప్పుడే కాలటం మొదలైంది చెప్పాం కదా. 5 కోశాలు కాల్చే పని మొదలు పెట్టుకున్నాడు ఎప్పుడో. అంటే 33 మార్కులు వచ్చేసినాయి. 2 మార్కుల కోసం ప్రయత్నించరా? ఈ జన్మకు అయిపోతుంది. 2 మార్కులేనా అండి, ఇంకో 33 మరీ మంచిది. 66 ఎందుకు, 100% తెచ్చుకోమనే చెబుతున్నాం. లేకపోతే ఏమిటండి మాకు నష్టం? మళ్ళీ జన్మకు పంపిస్తానరా. జన్మ లేకుండా ఉండాలంటే నాకెవరో మొన్న ఈ మధ్యన ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు, ఏమిటి
ఆత్మ ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం వస్తుంది అని మీరు చెప్పారు కదా, మరి మాకు ఎందుకు సాక్షాత్కారం కాలేదని. సాక్షాత్కారం అంత ఈజీనా అమ్మా? నన్ను క్వశ్చన్ చేస్తున్నారు పైగా. నేను చెప్పడం వల్ల ఏమిట్రా ఆయన మీరు చేసుకోండిరా అని చెప్పాను. నేను ఆత్మ సాక్షాత్కారం ఇస్తాను. ఎందుకంటే సాక్షాత్కారం అసలు అబద్ధం మాటమ్మా. సాక్షాత్కారం కావాలంటే సాక్షాత్కరింపజేసుకునేవాడొకడు, సాక్షాత్కరించేవాడొకడు, ఇద్దరు కావాలి. నీ జ్ఞానం కూడా పోతే కానీ నీకు ప్రజ్ఞ తెలియదు. నా జ్ఞానం పోవడం ఏమిటండి, నేను చచ్చిపోతే జ్ఞానం పోతుంది కదా. ఆ పోయే జ్ఞానం ఇప్పుడు పోగొట్టుకో. ఎట్లా పోగొట్టుకోమంటారు? అది ఆభాసరా, నిజం కాదు. ఇంద్రధనుస్సులో రంగులన్నీ నిజమంటావా? మరి నిజం కాదన్నప్పుడు అది అది దాన్ని వదిలేయటానికి నీకు బాధ ఏమిటి? సూర్యరశ్మి నిజం రా అనుకోమంటే నీ జ్ఞానం అబద్ధం, నీ ప్రజ్ఞ నిజం. దానికోసం నీకు కష్టపడాల్సి నీ సాక్షాత్కారం ఎందుకు కావాలి? ఏం చెప్పమంటారు? మరి చెప్పింది నీకు అర్థమైందా కాలేదా? అర్థమైందని తలకాయ తిప్పుతున్నావు కదా. తలకాయ తిప్పినప్పుడు ఎందుకు ప్రయత్నం చేయవు? ఈ కాసేపు ఈ గంటన్నరే కూర్చుని నా చేత తిట్టు తిని ఆమె అట్లాగే తిడుతూ ఉంటుంది. ఊరికే వెళ్ళినప్పటి నుంచి తిట్టడమే పని. ఎవరిని తిడుతున్నాను? 5 కోశాలను తిడుతున్నా. నిన్ను తిట్టడానికి నాకు అధికారులు ఎందుకంటే అది నేనే. నన్ను నేను ఎవడన్నా తిట్టుకుంటాడా? మరి ఎవరిని తిడతారు? నేను కాని వాడిని తిట్టాలి. మరి నేను కాని వాళ్ళే మీరు అందరూ, అందుకని తిడతా. తిట్టడానికి కూడా లైసెన్స్ సంపాదించుకుందిరా. ఇది ఏమి చిత్రం? ఎవడన్నా కదా, ఎవడన్నా తిడితే ఊరుకుంటామా మనం? చక్కగా ఊరుకుంటాం. ఇంతమందిని కూర్చోబెట్టి ఏమా తెలిసిపోయింది. మమ్మల్ని కాదు తిట్టేది, అది మేము కూడా తీసి పక్కన పెట్టిందే కదా. ఆ పెంట కుప్పని తిడితే ఏమిటి, తిట్టకపోతే ఏమిటి? కదా. ఇంట్లో కసువు అంతా జిమ్మిన తర్వాత ఏం చేస్తామంటారా? ఎత్తే వదలు పారేస్తాం. ఆ కసువుని అమ్మ కసువు చాలా బాగున్నాను, ఒకసారి ముద్దు పెట్టుకుంటానే. చెత్తను ఏం చేస్తారా? విసిరి అవతల పారేయాలి. ఇంకా దాన్ని దగ్గర పెట్టుకున్నారా? తప్పు. అది చెత్త తప్పని ఎలా తెలుసుకోవాలి? ఆ చెత్త నేను అని అహం, అదే ఆ అహం పోగొట్టుకోమనే చెప్పడం. ఆ చెత్త ఏమంటుంది? అది నేను, అది నేనే కదే కదా. అది నిజంగా నేనా? అది నాది. ఇంకా ఇంతకంటే అసలు చెప్పాల్సింది ఏమీ లేదురా. మొత్తం అద్వైత పరిప్రశ్నోత్తరావళిలో ఇప్పుడు 96 నుంచా 98 నుంచా మొదలుపెట్టాము. అది 98, 99, 100, 101 ఇంతవరకు నాదిని పక్కన సర్వధర్మాన్ పరిత్యజ్యం తిడుతున్నాం. ఏది వదిలేసామో దాన్ని, అది మళ్ళీ నెత్తినేసుకోవకండి. దాన్ని ఉండనియండి, దాంతో పని చేయించుకోండి. అది నేనని అనవాకండి. ఎప్పుడైనా అది నేనని వస్తే దాన్ని, అది అహంని కొట్టడం. అమ్మ ఏమోనండి మీరు దగ్గర, మా అచ్చిబాబు అంటాడు, అమ్మ మీరు దగ్గర ఉన్నంతసేపు నాకు పని చేయాలనిపిస్తుంది అని. అట్లా నా దగ్గర ఉన్నసేపు దాన్ని కొట్టాలనిపిస్తుంది మీకు. అందుకని ఒక పని చేయండి రా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి రా. ప్రతివాడు వాడి ఇంట్లో నన్ను పెట్టండి రా. అమ్మో అమ్మ ఇక్కడే ఉన్నారని దాన్ని కొడుతూ ఉంటాను. మీరు హాయిగా హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. అంతే కదా. మీరు పెట్టుకోవాలి, నేను రాను. నేను ఫిజికల్గా రాను. ఎందుకంటే సనాతన ధర్మంలో నేను ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా. అది ఓపెన్ చేసుకోండి చాలు, అక్కడ నేనే కనపడతా కదా. మీరు అది ఓపెన్ చేయగానే అదొక మిర్రర్ కదా, ఫ్రేమ్లెస్ మిర్రర్ అని చెప్పాను.
ఆ ఫ్రేమ్లెస్ మిర్రర్లో మీరు నా బొమ్మే పడుతుంది, నాకు రామనాథ గారి బొమ్మ వాళ్ళే అట్లా మీకే పడుతుంది. ఆ బొమ్మ మీ దగ్గర ఉన్నంతసేపు అది ఆభాసే కావచ్చు, ఆభాస కూడా ఒరిజినల్ పనే చేస్తుంది కదా, చేస్తుంది. ఎందుకంటే గుర్తు లేకపోతే కదా, అదే గురి చూసి కొడితే ఏమవుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. గురి చూడకుండా కొడుతున్నారు కాబట్టి సంవత్సరాలు అవుతున్నా మనకు ఆత్మ తెలియటంలే. గురి చూసి కొట్టండి. ఎవరిని కొట్టమంటారండి? భగవద్గీత చెప్పినట్టు సర్వధర్మాన్ని పరిత్యజ్య, అంతే. అప్పుడు ఏమైపోతుంది అంటే అందరి సర్వధర్మాన్ని పక్కకు వచ్చేస్తే అందరి దగ్గర ఉన్న ప్రజ్ఞ ఒకటే అయిపోతుంది. మొత్తం దీపాలన్నీ కలిసి అంటుకొని మనం విడివిడిగా దీపం పెడతాం అనుకో. కార్తీక దీపాలు మొన్న పెట్టాం కదా, విడివిడిగా పెట్టాము. ఏ దీపానికి ఆ దీపం వెలుగుతోంది. అన్నీ కలిసి ఒకసారి వెలిగినాయి అనుకో, చిప్పలు కాలిపోతాయి, దీపం ఒకటే మిగులుతుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. చిప్ప కాలిపోయింది, టెంకాయ చిప్పల్లో పెట్టాం కదా, దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి? 5 కోశాలు కాలిపోని అవే ఇండివిజువాలిటీ పెంచుతున్నాయి. వాటిని పోగొట్టు. ఏమ్మా, ఈ గుహలో చీకటి ఎప్పటి నుంచి ఉందని రీసెర్చ్ చేస్తే చీకటి పోదు. చిన్న దీపం వెలిగించుకో. నీ దగ్గర ఉన్నది గుడ్డి కన్ను. ఏమ్మా, 1-2 సార్లు అదృష్టవశాత్తు వేదాంత శ్రవణం నీ చెవిన పడ్డా వృత్తి తాత్కాలికంగా పోతుంది. ఇవాళ అందరికీ పోయింది. మొత్తం 5 కోశాలు ఇవాళ మొత్తం మంది పక్కకు పెట్టారు, సంతోషం. కానీ మళ్ళీ తగిలించుకొని పోతారు. కదా, మళ్ళీ తగిలించుకుని పోతారు. అమెరికాలో చాలా చలి కదా, అందరూ కోట్లు వేసుకుంటారు ఈ చలికాలం. ఎవరింటికన్నా మనని పిలిచారనుకోండి, ఏదో ఒక అందరూ గెట్ టుగెదర్ ఏదో చేసుకుని పిలుచుకుంటూ ఉంటారు. అందరూ కోట్లు వేసుకొని వస్తారు. బయట నుంచి కోట్లు వేసుకునే రావాలి. లోపలికి వచ్చేదాకా మనం కోటు విప్పితే మనం ఇంకా మన లోపలికి వెళ్ళక్కర్లే. ఏమ్మా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కోటు క్లాజెట్ అని ఒక ప్రత్యేకంగా ఒక క్లాజెట్ ఉంటుంది. అన్ని కోట్లు అక్కడ తగిలించుకుంటాం వాళ్ళ ఇంట్లో. మనం అందరం మామూలు ఈ బట్టలతోనే ఇంట్లో అంతా తిరుగుతాం. ఇంట్లో వేడే ఉంటుంది. తర్వాత మళ్ళీ వచ్చేప్పుడు ఎవడి కోటు వాడు తగిలించుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆనందధామంలో అందరూ కోట్లు ఇప్పి అక్కడ తగిలించి వచ్చారు. మళ్ళీ తగిలించుకుని పోతారు. అవునా కాదా? అర్థమైందా? అది అందుకని 1-2 సార్లు అదృష్టవశాత్తు వేదాంత శ్రవణం నీ చెవిన పడ్డా వృత్తి తాత్కాలికంగా పోయిన వృత్తి అంటే చెప్పా, వాసనా వృత్తి. మొన్న నుంచి కాదు, ఒక నెల 2 నెలల నుంచో 4 వారాల నుంచి ఇదే చెప్తున్నాం. ఆ వృత్తి తాత్కాలికంగా పోయినా, వృత్తి అంటే కోటు అంటే ఒక్కలేరు కాదు, అది తాత్కాలికంగా పోయినా వాసనారూపంగా అలాగే ఉంది మన దగ్గర. అవునా? సుషుప్తి, కోమా, మరణాల్లో వాసన ఉండకపోతే తిరిగి జన్మలు ఎలా వస్తున్నాయి? మరణంలో కూడా నీకు వాసన నీ వెంట ఉంటున్నది. అందువల్ల మళ్ళీ జన్మకి వెళ్ళగలుగుతున్నావు. చెట్టంతా పడిపోయినా విత్తనాలన్నీ ప్రిజర్వ్ చేసుకుని తీసుకుపోతున్నావు నువ్వు. ఆ విత్తనాలు మళ్ళీ ఎప్పుడు ప్రకృతి 5 కోశాలు 5 భూతాలు తగిలే అంటే మళ్ళీ మొక్క మలుస్తుంది. అది వృత్తి విశేషము. ప్రారబ్ధము, వాసన సంచితం. ప్రారబ్ధం అనే పేరుతో వాసనే సంచితం అనే దాంట్లోంచి కర్మను తీసుకుని మళ్ళీ జన్మకు వస్తోంది. జీవుడు జన్మ పరంపరలు
వాసనల మూలంగానే కారణ శరీరంలో దాచుకుని, కారణ శరీరం అంటే లింగ శరీరం, లీనం గమయతే ఇది లింగ. లీనం అంటే శివలింగం ఎలా ఉంటుంది, దాని లోపల దాచుకుని ఉంది. శివలింగంలో ఏం దాచుకుని ఉందంటే శివుడు దాచుకున్నాడు. నీ కారణ శరీరంలో ఏం దాచుకుందంటే ప్రజ్ఞ దాచుకుంది. అర్థమైందా? అది వాడే శివుడు, ఎందుకంటే అదే మంగళం కలిగించేది. ఇది శవం, అది శివం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏది శవం అండి? నీ కోటు శవం, నీ 5 కోశాలు శవం. శవాన్ని తగిలించుకుని తిరుగుతున్నాం. అర్థమైందా? మీరు పురాణాలను కూడా దీనికి అప్లై చేసుకోవాలి. వ్యాసుడు చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు. ఎట్లా అంటే దక్షయజ్ఞంలో పార్వతీదేవి తండ్రి పిలవలేదని చెప్పి తను వెళ్ళింది. పిలవకుండా ఎవరింటికి పోయినా కూడా అవమానమే, పుట్టింటికి పోయినా కూడా అవమానమేనని అక్కడ తన కాలువే బొటనవేలు నేలకు రాసి యోగాగ్ని పుట్టించుకుని ఆమె దగ్ధమైపోయింది. అంటే గురువుగారి చేతిలో ఉన్న కార్డులాగా పార్వతీదేవి అక్కడ పడిపోయింది, శవంలాగా పడిపోయింది. ఎక్కడ? దక్షయజ్ఞంలో. దక్షయజ్ఞ వినాశిని అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, చూసుకోండి. శివుడు ఏం చేశాడంటే ఆ శవాన్ని భుజాన్ని వేసుకుని, మనం ఏమనుకుంటామంటే ఆయన భార్య కదా, ఆయన వేసుకొని పోయినాడు అనుకుంటాం. ఆ శవాన్ని భుజాన్ని వేసుకుని పోతున్నాడు. ఇగో మనం అదే శవాన్ని, లోపల శివుడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాం. చూడండి, ఇదేమిటంటే దక్షయజ్ఞంలో దగ్ధమైన పార్వతీదేవి. అందుకే శరీరం అమ్మవారు, లోపల అయ్యవారు ఉన్నారు. ఇది సత్తు, అది చిత్తు. అవన్నీ మీరు డీకోడ్ చేసుకుంటారా, మీకే తెలుస్తుంది. ఎన్నిసార్లు డీకోడ్ చేసి చూపిస్తూనే ఉన్నా అయినా ఏం చేసుకోరా, అమ్మగారు చేస్తారులే ఆ పని, అంతా మనకెందుకు. అంటే మనం ఎందుకు కష్టపడాలి అనే తమస్సు బాగా మనకు ఉంది లోపల. దాన్ని తమస్సు అంటాం. తమస్సు ఏం చేస్తుంది? తమస్సు అంటే తమో గుణం. అది మాకేం లేదని అనుకోవాకండి. అది ఏం చేస్తుందంటే ఏ పని చేద్దామన్నా నీవేం వద్దులే, వాళ్ళు చేస్తారు, వాడు ఎవడో చేస్తాడు, ఉన్నాడు కదా, రామనాథం గారు ఉన్నాడు కదా. అందుకే గురువు ఏం చేస్తాడంటే ఆయన లేకుండా వెళ్ళిపోతాడు. చచ్చినడు చేస్తుందా చేయదా కదా. అర్థమైందా మీకు? అది మీద వేసుకొని శివుడు పోతూ ఉన్నాడు. అరే ఈయనకి ఇంకా వ్యామోహం పోలేదు, భార్య వ్యామోహం. చచ్చిన పెళ్ళాన్ని కూడా ఇంకా భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు అనుకుని విష్ణుమూర్తి ఈయనకి అది పోగొట్టాలని ఆ కార్డుని టచ్ చేస్తే ఏమవుతుంది, అది పొడి పొడిగా రాలిపోతుంది. అందుకని ఆయన ఆ శవాన్ని ఆయన ముక్కలుగా ఖండించాడంటారు. ఆ ఖండించిన ముక్కలు అక్కడక్కడ పడ్డాయి. అదే అష్టాదశ శక్తిపీఠాలు. మనం ఆ బూడిద దగ్గరికి పోయి అమ్మా నువ్వే దేవుడివి అంటున్నావు. ఇక్కడ ఈ బూడిదని కనుక్కోలే, ఈ బూడిదని కనుక్కోండి. ఆ బూడిద పోయినంత ఫలితం, అంత పుణ్యం. అర్థమైందా? ఏమ్మా? వాసనలన్నీ లోపల దాచుకుని, అంటే శరీరం కాలిపోతుందే కానీ వాసనలు కాలిపోవు. వాసనలను కాల్చగల శక్తి ఎవరికీ లేదు. అందుకే సర్వకర్మస్వరూపం సచ్చిదానందంలో ఉంటాయి. మన కర్మలన్నీ సచ్చిదానందంలో ఉన్నాయి. కర్మ ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. అవి దాచుకుని పునరపి జననం పునరపి మరణం అని జన్మ పరంపరలలో మనం చిక్కుకున్నాం. మాకు జన్మ రాకుండా ఎలా పోతుందండి అని అడిగేటప్పుడు జన్మ రాకుండా ఎలా పోతుందో మీరే అర్థం చేసుకోండి. ఏం చేయాలి? వాసనలన్నీ కాల్చుకోవాలి. వాసనలు కాల్చుకోవాలంటే ఎలా కాల్చుకోవాలి? నేను ప్రజ్ఞానం బ్రహ్మని అని అర్థమైతే తప్ప అవి పోవు. ఒకవేళ అప్పుడు ఎట్లా పోతాయండి అంటే, మండుతున్న నిప్పులో బాగా మండుతున్నది కొలిమి, దాంట్లో నువ్వు ఏమేసినా పచ్చి పేడ వేసినా అది కాలిపోతుంది. గోమయాన్ని వేస్తారు పచ్చిది, మండుతున్న నిప్పులో. నిన్న ఎన్ని చాటలు వేసాం, ఎన్ని కొత్త చీరలు వేసేసాం, కాలిపోయినాయా లేదా? అన్నీ కాలిపోతాయి. అంటే నీ వాసనలు కూడా కాలుతాయి. ఎవరికి అంటే నీకు మాత్రమే, అందరికీ కాలవు. అందరి వాసనలు నేను కాలుస్తాను అనవా. నీవు జన్మకి రాకుండా
నువ్వు కాల్చుకో. అది వాసనాక్షయం. ఏమ్మా, సాపేక్షమైన జ్ఞానమే నిన్ను ప్రాబ్లమ్స్లోనికి నెట్టింది. పరోక్ష జ్ఞానాన్ని అపరోక్షం చేసుకో. నిన్ను సవరించుకోవడానికి మిథ్యాత్మలో ప్రయత్నం చేయి. ఇది మిథ్యాత్మ, దీంట్లో ప్రయత్నం చేయి. అది గౌణాత్మ. అర్థమైందా? అదే సాధన. ఆత్మైకత్వ విజ్ఞానం సంపాదించుకో. ఆత్మ ఏకం, మాం ఏకం, అది సంపాదించుకో. నువ్వు అనేకంలోకి పోయి వెతికితే అది దొరకదు. అనేకంలో ఏమిటంటే వెంకటేశ్వర స్వామి అనేకం, దుర్గా అనేకం, కాళహస్తీశ్వరుడు అనేకం. అందుకని ఎప్పుడూ కూడా మన హిందూ మతంలో ఈ దేవుళ్ళని పెట్టారు. సనాతన ధర్మంలో యజ్ఞయాగాదులే ఉన్నాయి. హవ్యవాహనుడు తీసుకెళ్ళి ఇస్తాడు. ఎందుకంటే దేవతలకి దివ్యులు అని పేరు. దివ్యత్వం వాళ్ళకుంది. దివ్యత్వం అంటే ఏమిటి? ప్రకాశమయ శరీరం. మనకు శరీరం వెంకటేశ్వర స్వామి దివ్యమా? కాదు. ఎందుకని? ప్రకాశం కాదు, అది శిల కదా. చెప్పా కదా, ఇచ్ఛా జ్ఞానంలో ఉన్నది క్రియలో వచ్చింది. అందుకని బాగా ఆలోచించుకో. ఆత్మైకత్వ విజ్ఞానం సంపాదించుకో. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువును వెతుక్కో. అంతే తప్ప కుహనా గురువుల దగ్గర ఆత్మ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే కానని వాని నూతకొని కాననివాడు విశిష్ట వస్తువును కానని భంగి. ఒక గుడ్డివాడిని ఆసరగా తీసుకుని ఇంకో గుడ్డివాడు ఇద్దరు వెళితే వాళ్ళకి ఏం కావాలో అది కొనుక్కోలేరు. ఏమ్మా, నీవు కూడా ఆత్మానుభవాన్ని పొందలేవు. నువ్వు పొందలేవు, ఇంపాసిబుల్ అన్నాడు. ఎవరిని వెతుక్కోవాలి? నువ్వు బాగా ప్రవచనాలు చెప్పేవాడిని వెతుక్కోవాలా? కాదు నాయన. సూటిగా నీకేదైతే నీ టార్గెట్ ఏది ఉందో అది చూపించేవాడిని వెతుక్కో. ఏమ్మా, ఓం తత్సత్. 101వ ప్రశ్న అయిపోయింది. మీకు చాలా వరకు అజ్ఞానం పోయిందనే అనుకుంటున్నాను. మళ్ళీ కోటు తగిలించకపోతే నేనేం చేయలేను. మళ్ళీ ఈ పాఠం వినండి, మళ్ళీ కోటు ఇప్పేస్తారు. అది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. 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 ఇదివరకు బ్రహ్మైవాహమస్మి అంటే మీ శరీరమే మీరు బ్రహ్మం అనుకునేవాళ్ళు. ఇప్పుడు 5 కోశాలు తీసిన ప్రజ్ఞాన ఘనమే బ్రహ్మం అనే స్థితిలో ఇవాళ నిలబడ్డారు. ఆలోచించుకోండి, మీ పొజిషన్ మీకే అర్థమైపోతుంది. వెళ్ళిరండి. ఎవ్వరు వెళ్ళరు, కూర్చుంటారు. ఎందుకంటే వెళ్ళబుద్ధి కాదు. మళ్ళీ కోటు తగిలించుకుంటే మళ్ళీ ఇవన్నీ పడతాయి మనం.